Hello friends. Welcome to AgriSet Guru Facebook page and Green Cross Tutorials YouTube channel. సో వెల్కమ్ టు అగ్రిసెట్ గురు. ఈరోజు మనం క్లాసులో చెప్పుకోబోయేటువంటి అంశం ఏంటంటే పశువుల ఎరువు తయారు చేయడంలో ఉండేటువంటి వివిధ పద్ధతుల గురించి మనం ఒకసారి ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. పశువుల ఎరువు తయారు చేసేటువంటి పద్ధతులు, సో దీంట్లో ఉండేటువంటి అంశాలు ఏంటి, ఏ పద్ధతుల్లో చేస్తాం, శాస్త్రీయంగా దీన్ని తయారు చేసేటువంటి విధానాలు ఏంటి, ఒకవేళ కనుక శాస్త్రీయంగా మనం దీన్ని కనుక తయారు చేయకపోతే జరిగేటువంటి నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో తెలుసుకుంటాం. దీన్నే మనం పశువుల ఎరువునే మనం ఏమంటున్నామంటే సాధారణంగా దీన్నే మనం ఫామ్ యార్డ్ మెన్యూర్ అని పిలుస్తున్నాం. మనం FYM అని అంటాం, మనం ఫామ్ యార్డ్ మెన్యూర్ అంటాం. పశువుల ఎరువు ఎలా తయారు చేయాలి, శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో మనం ఏ విధంగా తయారు చేయాలి, ఒకవేళ శాస్త్రీయంగా మనం తయారు చేయకపోతే జరిగేటటువంటి నష్టాలు ఏంటనేది దీంట్లో మనం చూస్తున్నాం. పశువుల ఎరువులు, దాన్నే ఫార్మ్ యార్డ్ మెన్యూర్, అది తయారు చేసేటువంటి దాంట్లో విధానాల గురించి ఒకసారి మనం చూద్దాం. దాని తాలూకు పశువుల యొక్క మల మూత్రాలు, అలాగే పశువులు తినేసిన తర్వాత మిగిలిపోయినటువంటి గడ్డి, ఇలాంటివన్నీ కూడా ఈ సేంద్రియ వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, ఇలాంటివన్నిటినీ కూడా ఉపయోగించి మన ఇంటి దగ్గర కానీ అలాగే పశువులు ఉండే కొట్టాల దగ్గర కానీ సాధ్యమైనంత వరకు ఎక్కడైనా సరే నీడ ఉండేటటువంటి ప్రదేశాల్లో, సాధారణంగా చెట్ల నీడలు ఉంటాయి. సో ఈ చెట్ల నీడలు ఇలాంటివి ఉండేటువంటి ప్రదేశాల్లో నాణ్యమైనటువంటి పశువుల ఎరువుని తయారు చేసుకోవచ్చు. సో దీని గురించి మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో ఈ పశువుల యొక్క మలమూత్రాలు, అలాగే పశువులు తినగా మిగిలిపోయినటువంటి గడ్డి, ఇవన్నీ కూడా శుభ్రం చేసిన తర్వాత తీసుకెళ్ళి కొన్ని ప్రదేశాల్లో ఏం చేస్తారంటే వాటన్నిటిని కూడా ఒక కుప్పలాగా వేయడం అనేది బాగా అలవాటుగా ఉంటుంది. అలాగే కొంతమందికి ఏంటంటే ఏదైనా ఒక గొయ్యి లాంటిది తీసి దాంట్లో వేసేయడం అనేది అలవాటుగా ఉంటుంది. అవి ఎలాగ గాలికి ఎండుతూ ఉంటాయి, ఎండకి ఎండుతూ ఉంటాయి, వర్షంలో తడుస్తూ ఉంటాయి. ఒక ప్రత్యేకమైనటువంటి విధానం అంటూ ఏమీ ఉండదు. ఫైనల్గా ఎంత అయిపోయిన తర్వాత గెత్తం తయారైందని చెప్పేసి దాన్నే మళ్ళీ ఉపయోగిస్తూ ఉంటారు. చిన్న అంశాలు దీంట్లో కొన్ని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోకపోతే దాంట్లో ఉండేటువంటి సరైనటువంటి పోషకాలు దాంట్లో మనకి లభించకపోవచ్చు, దానివల్ల ఉపయోగం కూడా లేకపోవచ్చు. అందువల్ల శాస్త్రీయ పరంగా మనం FYM ఏ విధంగా తయారు చేస్తాము, దాంట్లో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు మనం ఒకసారి దీంట్లో తెలుసుకుందాం. పశువుల ఎరువుని సాధారణంగా ఎలా తయారు చేస్తారంటే 3 ప్రధానమైనటువంటి పద్ధతుల్లో మనకి తయారు చేయడాన్ని మనం చూస్తూ ఉంటాం. సో ఏంటి 3 పద్ధతులు అనేది ఒకటి చూస్తే, మొట్టమొదటిది గుట్ట వేసేటువంటి పద్ధతి, దీన్నే గుట్ట పద్ధతి లేకపోతే కుప్ప పద్ధతి అని చెప్పి మనకి పిలుస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో అయితే దీన్ని హీప్ అంటాం, హీప్ మెథడ్. సో హీప్ మెథడ్ అంటాం. అలాగే ఇంకోటి ఏంటంటే గుంత పద్ధతి, గుంత అంటే పిట్ అనమాట, ఒక గొయ్యి. సో పిట్ మెథడ్ రెండోది ఏంటంటే పిట్ మెథడ్. మూడోది ఏంటంటే మూత వేసేటటువంటి గుంత పద్ధతి, కవర్డ్ పిట్ మెథడ్. సో అదే ఏదైతే మనం పిట్ మెథడ్ అనుకుంటున్నామో దానిపైన ఒక కవర్ వేస్తాము, అది ఎలాగా ఏంటి అనేది మనం ఇందులో తెలుసుకుందాం. సో నాణ్యమైనటువంటి పశువుల ఎరువును తయారు చేసుకోవడానికి మనం ముఖ్యంగా 3 ప్రధానమైనటువంటి పద్ధతుల్ని ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నాణ్యమైనటువంటి ఎరువు రావాలి, ఏదో ఒకటి రావడం కాదు, కానీ మనకి నాణ్యమైనటువంటి పశువుల ఎరువు కనుక రావాలి అని అంటే మాత్రం తప్పనిసరిగా 3 రకాలైనటువంటి పద్ధతుల్లో మనం దాన్ని తయారు చేస్తూ ఉంటాం. సో ఈ వీటిలో ఉండేటువంటి విధానం ఏంటి, ఏ విధంగా తయారు చేస్తారు, గుట్ట పద్ధతి అంటే ఏంటి, అలాగే గుంత పద్ధతి అంటే ఏంటి, అలాగే మూత వేసేటువంటి గుంత పద్ధతి ఏంటో వరుసగా 1 by 1 మనం తెలుసుకుందాం. అలాగే దాంట్లో ఉండేటటువంటి లాభాలు నష్టాలు ఇవన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం. సో ఈ పశువుల ఎరువును తయారు చేసేటువంటి పద్ధతుల్లో మొట్టమొదటి పద్ధతి గుట్ట పద్ధతి లేదా కుప్ప పద్ధతి, దీన్నే హీప్ మెథడ్ అని అంటాం. సో గుట్ట లేకపోతే కుప్ప, దీన్నే హీప్ మెథడ్ అని అంటాం. గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా వాడేటువంటి పద్ధతి ఇది. మనకి ఏదైనా బిట్ కూడా అడగొచ్చు ఎప్పుడైనా సరే. గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా వాడేటువంటి పశువుల ఎరువు తయారు చేసేటువంటి ప్రధానమైనటువంటి పద్ధతి ఏది అంటే గుట్ట లేకపోతే కుప్ప పద్ధతి, ఇంగ్లీష్లో అయితే హీప్ మెథడ్. పశువులు తినగా మిగిలిపోయినటువంటి పదార్థాలు ఉంటాయి కదా, గడ్డి ఉంటుంది, అలాగే మలమూత్రాదులకు సంబంధించినటువంటి ఆ పదార్థాలు, పేడ, ఇవన్నీ కూడా తీసి మనకి రోజు కూడా ఒక కుప్పలాగా వేస్తారు, కుప్పలాగా వేయడం జరుగుతూ ఉంటుంది. మూత్రాన్ని పీల్చే నిమిత్తం జనరల్గా ఏం చేస్తుంటారంటే సాయంత్రం ఈ పశువుల కాళ్ళ కింద ఈ చెత్త గడ్డి ఇవన్నీ కూడా అవసరమైనంత మేరకు పరచడం అంతా కూడా చేయాల్సి ఉంటుంది.
సో ఈ చెత్త మీద ఏమవుతుంది, మూత్రం పడుతుంది, పేడ పడుతూ ఉంటాయి. ఆ తర్వాత రోజు ఉదయాన్నే మనం ఆ చెత్తనంతటిని కూడా సేకరించి ఒక గుట్టగా వేసుకుంటాం. ఒక గుట్ట అనమాట. అంటే మామూలుగా అక్కడ గొయ్యి లాంటిది ఏమి ఉండదు, కానీ ఒక గుట్టగా వేసుకుంటాం. అలా రోజు అదే దాని మీద వేస్తూ ఉండడం వల్ల అదొక కుప్పలాగా తయారవుతూ ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు ఇవన్నీ ఎక్కడ వేయాలి, ఇలాగ ఎక్కడ వేస్తాము అని అంటే ప్రధానంగా మనం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా చెట్లు ఉంటాయి కాబట్టి ఏదైనా చెట్టు నీడలో దీన్ని వేసుకోవడం అనేది చాలా అత్యవసరం. ఎక్కడ పడితే అక్కడ వేసామనుకోండి, ఎండ తగులుతూ ఉంటుంది, వర్షం కూడా కురుస్తూ ఉంటుంది. దీనివల్ల దాంట్లో ఉండేటువంటి పోషకాలన్నిటినీ మనం కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎక్కడైనా సరే మనం ఎక్కడ వేస్తామంటే చెట్ల నీడలో. లొకేషన్ ఎక్కడ అంటే చెట్ల నీడలో మనం ఈ కుప్పలు వేయాల్సి ఉంటుంది. కుప్ప చుట్టూ కూడా మనం ఏం చేయాలంటే ఒక చిన్న గట్టు ఏర్పరచడం ద్వారా ఏం చేయొచ్చు అంటే సేంద్రియ పదార్థాన్ని కొట్టుకొని పోకుండా చేయొచ్చు. ఊరికి అలాగా కుప్పలా వేసేయకుండా దాని చుట్టూ చిన్న గట్టు లాంటిది నిర్మించడం వల్ల సేంద్రియ పదార్థం కొట్టుకుపోకుండా ఉంటుంది. అలాగే గాలి బాగా ప్రసరణ ఉండే విధంగా మనం చేసుకోవచ్చు. సో ఇలాగే గాలి ప్రసరణ ఇవన్నీ బాగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే తొందరగా చివికిపోవడం అనేది జరుగుతుంది, చివకడం జరుగుతుంది. ఈ ఉన్న పశువులను బట్టి ఈ కుప్పను నింపేటువంటి పద్ధతి ఇవన్నీ ఉంటాయి. ఎక్కువ పశువులు ఉన్నప్పుడు కుప్పని భాగాలుగా చేసుకోవచ్చు. అలాగే ముందు సగభాగంలో కుప్పను నింపుకోవచ్చు. కుప్పలో సగభాగం నిండిన తర్వాత మిగిలినటువంటి సగభాగాన్ని నింపుకోవాలి. సో ఇది ఇలాగే మనకు ఉండేటటువంటి పశువులు ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. ఉన్నటువంటి పశువుల సంఖ్యను బట్టి ఈ కుప్పలను ఏర్పాటు చేసుకోవడం అనేది మనం చేయొచ్చు. సో ఎలాగా ఒక తక్కువ పశువులు ఉండేటప్పుడైతే ఒకలాగా మనం చేసుకోవచ్చు. సో ఎక్కువ పశువులు ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి, కుప్పను డిఫరెంట్ భాగాలుగా విడదీసుకొని ఒక సగం నిండిపోయిన తర్వాత మరొక సగాన్ని నింపుకోవడం, ఇలాగ మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో దీంట్లో మనం ఏం చేయాలి, ఇలాగ వేస్తున్నాం, ఓకే, పశువుల నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలు, గడ్డి, మలమూత్రాదులు ఇవన్నీ తీసుకెళ్ళి మనం ఒక దగ్గర మనం వేస్తున్నాం. కానీ దీంట్లో ఇది బాగా చివకడానికి కానీ మనం ఏం వేయాల్సి ఉంటుందనంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేటువంటి ఎరువును మనం వేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్పి అని అంటాం దీన్ని, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అని అంటాం. సో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఏం చేసుకోవాలి, మనం దాంట్లో మనం వేయాల్సి ఉంటుంది. ఎంత వేయాలి, మనం ప్రతి క్యూబిక్ మీటర్ కుప్పలో మనం చూసుకునేటట్టయితే 5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనం వేయాలి. ప్రతి క్యూబిక్ మీటర్ కుప్పలో ఒక 5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వేసుకోవడం వల్ల దీంట్లో ఎలా తయారైనటువంటి ఎరువులు ఏం జరుగుతుందంటే భాస్వరం పోషకాలు పెరగడంతో పాటుగా ఈ వ్యర్థ పదార్థాలు ఏదైతే మనకి పశువులకు సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు ఉన్నాయో ఇవన్నీ కూడా తొందరగా చివుకుతాయి అన్నమాట. ఈ చివికేటటువంటి ప్రక్రియ చాలా వేగవంతం అవుతుంది. దేనివల్ల వేగవంతం అవుతుంది, ఎప్పుడైతే మనం ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఈ వ్యర్థ పదార్థాల మీద మనం చల్లినట్లయితే తొందరగా చివికే ప్రక్రియ బాగా వేగవంతం అవుతుంది. ఇది మనం బాగా చేయాల్సినటువంటిది. సాధారణంగా ఈ ప్రక్రియను మనకి రైతులు అంతగా చేయలేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. కేవలం అవన్నీ కూడా శుభ్రం చేసేసి తీసుకెళ్ళి దూరంగా వేసేస్తూ ఉంటారు. అదంతా కూడా కుప్పలాగా తయారవుతుంది. అంతా ఫైనల్ అయిపోయిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు చివికిందని అనుకున్న తర్వాత తీసుకెళ్ళి పొలాలకు ఉపయోగిస్తూ ఉంటారు. అంతే తప్ప సరైనటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి తీసుకోరు. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, నీడ ఉన్న దగ్గర కుప్ప వేసుకోవాలి. నెంబర్ 1. మనం గ్రామాల్లోకి వెళ్ళి చూసినప్పుడు ప్రతి రైతు పొలం దగ్గర కానీ లేకపోతే ప్రతి రైతు యొక్క కళ్ళంలో కానీ మనం వెళ్ళి చూసినప్పుడు ఇటువంటి విషయాలు బాగా మనకి అర్థమవుతూ ఉంటాయి. పొలాలకు వెళ్తేనే మనకి తెలుస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా మేము మా రావే ప్రోగ్రామ్ చేసేటప్పుడు, అంటే మనకి ఇప్పుడు మీ డిప్లొమాలో ఎలా అయితే ప్యాంప్ అనేటువంటి ప్రోగ్రామ్ ఉంటుందో బీఎస్సీ అగ్రికల్చర్ చదివేటప్పుడు రావే ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. సో దాంట్లో సేమ్ మీరు ఎలా రాస్తున్నారో అలాగే మేము కూడా కొంత రికార్డులు తయారు చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. సో మేము తయారు చేసేటప్పుడు ఈ ఎరువులకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఇది మేము తయారు చేసాం. అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటామో 4-5 ఉంటారు కదా స్టూడెంట్స్. సో మేము ప్రత్యేకంగా దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. గ్రామంలో మనం అబ్జర్వ్ చేసినటువంటి అంశాలు ఏంటి అని మనం చూసినప్పుడు ప్రత్యేకంగా మాకు ఇదే కనిపించింది. ఏం కనిపించింది, గ్రామంలో ఉండేటువంటి రైతులందరూ కూడా, పశువులు కలిగినటువంటి రైతులందరూ కూడా ఏం చేస్తున్నారు అని అంటే ఎక్కడైనా సరే ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి ఖాళీ దొరికిన దగ్గర వీటన్నిటిని కూడా తీసుకెళ్ళి వ్యర్థ పదార్థాలన్నీ ఒక దగ్గర వేయడం జరుగుతుంది. కనీసం చెట్టు ఎక్కడైనా ఉంది, ఆ నీడ ఉంటే నీడలో వేద్దాం అనేటువంటి ఆలోచన కూడా లేకుండా అవసరాన్ని బట్టి ఎక్కడ వీలైతే అక్కడ దాన్ని వేయడం అనేది గమనించడం జరిగింది. సో అప్పుడు వాళ్ళకి కొంత సజెషన్ చేయడం తప్ప మనం ఏం చేయలేం కదా. సో వాళ్ళకి సజెస్ట్ చేయడం జరిగింది ఏంటి, మీరు అలా ఎక్కడ పడితే అక్కడ కాకుండా వీలైనంత వరకు ఎక్కడైనా చెట్టు ఉండేటట్టయితే ఆ చెట్ల నీడలో కానీ లేకపోతే ఏదైనా నీడ ఉండేటువంటి ప్రదేశంలో కనుక వేసుకుంటే అది ఇంకా మంచి పోషకాలు దాంట్లో ఇదవుతాయని చెప్పి
వాళ్ళకి కొంత అవగాహన అనేటువంటిది కల్పించాం. ఇప్పటికీ కూడా మీరైనా ఎవరైనా సరే గ్రామాల్లోకి వెళ్ళి మనం చూసినప్పుడు పెద్దగా జాగ్రత్తలు తీసుకోరు. ఏంటంటే ఎక్కడో దగ్గర అంటే ఎందుకు అంటే కన్వీనియన్స్ ఉండదు. ఇప్పుడు పశువులు ఉంటాయి, పశువుల కొట్టం ఉంటుంది, పశువులన్నీ ఉంటాయి. పశువుల దగ్గర తీసిందంతా తీసుకెళ్ళి అక్కడ వేయడానికి అక్కడ చెట్లు కానీ ఏదైనా నీడ ప్రదేశం లేదనుకోండి, తప్పనిసరిగా బయటే వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు మనం చెప్పాల్సింది ఏంటి అంటే, లేకపోతే దానికి ప్రత్యేకంగా ఒక చిన్న నీడని కల్పించేటటువంటి పరిస్థితి కూడా చేసుకుంటే బాగుంటుందని ఒక అవగాహన మనం తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఆ విషయాన్ని మేము అక్కడ గుర్తించాం. ఇప్పటికీ కూడా గ్రామాల్లో అటువంటి విధానాలే ఫాలో అవుతుంటారు. ఎందుకంటే కొంచెం అవగాహన కల్పించకపోవడం వల్లే అదంతా జరుగుతూ ఉంటుంది. ఎవరికైనా మనం దానివల్ల కలిగేటటువంటి లాభాలు నష్టాలు మనం చెప్పామనుకోండి, చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా కొంతమంది అయినా సరే దాన్ని ఫాలో అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మన ఎక్స్టెన్షన్లో మనం చూసేటప్పుడు ఏంటంటే, ఓవరాల్గా మనం చెప్పేటటువంటి ఏ విధానాన్నైనా సరే వ్యతిరేకించేటటువంటి వాళ్ళు, పాత విధానాలు అంటే కొత్త విధానాలు వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. ఏదైనా ఒక కొత్త విధానం కానీ, లేకపోతే కొత్త వంగడం కానీ, కొత్త పరికరాన్ని కానీ మనం తీసుకెళ్ళి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయలేనటువంటి వాళ్ళ శాతం దాదాపుగా ఎంత ఉంటుందంటే 16% ఉంటుంది. లెగ్గర్డ్స్ అంటాం వాళ్ళని. సో వీళ్ళు దాదాపుగా ఒక 16% ఉంటారు గ్రామంలో ఎప్పుడు కూడా. వీళ్ళని ఎవరు కూడా మార్చలేరు. ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటారు అని అంటే, సరే కొంతమంది రైతులు చేస్తున్నారు కదా, వాళ్ళు ఎవరికైనా లాభాలు వస్తే ఆ తర్వాత మనం చేద్దామని అనుకుంటారు. లేకపోతే అనవసరం వాడేదో చెప్పాడు, మా తాతల కాలం నుంచి మేము ఇదే ఫాలో అవుతున్నాం కాబట్టి మేము దీన్నే ఫాలో అవుతుంటాం, మీరెవరు వచ్చి మధ్యలో చెప్పడానికి అని అంటారు. ఇలాగ అనేక రకాలైనటువంటి వైరుధ్యాలు కలిగినటువంటి వాళ్ళు దాదాపుగా ఒక 16% మంది మనకి కనిపిస్తూ ఉంటారు గ్రామాల్లో చూసినప్పుడు. బాగా ఎర్లీగా మనం ఏది చెప్పినా సరే ఫాలో అయ్యేటటువంటి రైతుల పర్సంటేజ్ కొంత ఉంటుంది. మధ్యస్థంగా ఒక రైతుని చూసి ఒక రైతు నేర్చుకునేటువంటి వాళ్ళు, ఇలాగ ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి కొంతవరకు ఉంటుంది. దాదాపు ఈ 16% ఉండేటువంటి వాళ్ళకి మనం ఏమీ కూడా చెప్పలేం. సో వాళ్ళు ఏంటంటే, మనం చేసేటువంటి కొత్త టెక్నాలజీ కానీ, కొత్త వంగడం కానీ, కొత్త పరికరాన్ని కానీ మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు ఏ విధంగానూ దాన్ని యాక్సెప్ట్ చేయరు, సరికదా విమర్శిస్తూ ఉంటారు. చేసే వాళ్ళని కూడా వాళ్ళు చేయనివ్వకుండా చాలా ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు. ఫైనల్గా వీడు ఎప్పుడు రియలైజ్ అవుతాడంటే, ఏదైతే మనం కొత్త టెక్నాలజీ అనుకుని ఆ గ్రామంలో మనం మొదలుపెట్టి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి కొన్నేళ్ల పాటు అదలా వాళ్ళందరూ ఫాలో అయిపోయిన తర్వాత ఇంకో కొత్త టెక్నాలజీ ఏదో వచ్చేస్తుంది మళ్ళీ. సో కొత్త టెక్నాలజీ వచ్చేటప్పటికి ఈ పాత టెక్నాలజీని మనవాడు ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. కనీసం 10-15 ఏళ్ళ వెనకబాటుతనంలో ఉండేటువంటి వాళ్ళు కనీసం ఒక 16% మంది మనకి గ్రామాల్లో కనిపిస్తూ ఉంటారు. సో వాళ్ళకి మనం ఏమీ కూడా చెప్పినా కూడా సాధ్యం కాదు. కాబట్టి ఎవరైతే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళని మనము అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా ఈ టెక్నాలజీ అంతా కూడా, కొత్త టెక్నాలజీ కావచ్చు, కొత్త పాయింట్ కావచ్చు, కొత్త పరికరం కావచ్చు, వంగడం కావచ్చు, దేన్నైనా సరే మనము అక్కడ గ్రామంలో మనం ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు, ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళని అప్రోచ్ అవ్వడం వల్ల చాలా వరకు ఫలితం అనేటువంటిది ఉంటుంది. సో ఇలాగ గ్రామంలో చెప్పాలి. ఏదో ఒక మీటింగ్ ఒకసారి ఏర్పాటు చేసి, ఇలాగ మీరు బయట వేసేయకుండా కనీసం ఏదైనా ఒక నీడ ఏర్పాటు చేసి దాని కింద మనం వేస్తే వీలైనంత వరకు మీరు వేసేటువంటి ఆ సేంద్రీయ పదార్థం మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దాంట్లో ఉండేటువంటి సేంద్రీయ పదార్థం అంతా కూడా బయటికి కొట్టుకొని పోకుండా ఉంటుంది, లేదా ఆవిరైపోకుండా ఉంటుంది. కాబట్టి ఇలా చేయండి అని చెప్పి కొంత మనం అవగాహన కల్పించాల్సినటువంటి పరిస్థితి కూడా చాలా వరకు గ్రామాల్లో ఉంటుంది. చాలా చిన్న విషయం ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రకంగా చాలా చిన్న విషయం. నీడెక్కడ ఉంటే అక్కడ వేసుకుంటే మంచి గత్తం తయారవుతుంది, మంచి FYM తయారవుతుంది. సింపుల్ టెక్నిక్ అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి, ఓవరాల్గా మనం పశువులకు సంబంధించినటువంటి వ్యర్థాలు, మలమూత్రాలు, అలాగే అవి తినగా మిగిలిపోయినటువంటి గడ్డి, వీటన్నిటిని కూడా తీసుకొచ్చి ఒక దగ్గర నీడ ఉండేటువంటి ప్రదేశంలో వేయడంతో పాటుగా ఏం చేయాలని చెప్పుకున్నాం, సూపర్ ఫాస్ఫేట్ SSP ఉంటుంది కదా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కనీసం ఒక క్యూబిక్ మీటర్ ఉండేటువంటి మనం వేసినటువంటి ఏదైతే ఈ వ్యర్థ పదార్థాలు ఉన్నాయో, ఒక క్యూబిక్ మీటర్ వ్యర్థ పదార్థాలకి కనీసం 5 కిలోల చొప్పున సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కనుక మనం అందించేటట్టయితే తప్పనిసరిగా అదేంటి, దాంట్లో భాస్వరము పోషకాలు పెరగడంతో పాటుగా ఏమవుతుందంటే ఈ వ్యర్థ పదార్థాలు అనేవి చివికేటటువంటి ప్రక్రియ చాలా వేగంగా జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. సో చెట్ల నీడలో కుప్ప వేసుకోవడంతో పాటు వీలైనంత వరకు కుప్ప పైభాగం కూడా కప్పి ఉంచడం వల్ల ఏమవుతుందంటే పోషకాల యొక్క వృధా బాగా తగ్గిపోతుంది.
ఇది చాలా బాగా మనం వాళ్ళకి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరికైనా సరే విషయాన్ని మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడంలోనే ఉంది. వీలైనంత వరకు 100 మందికి మనం చెప్పామంటే 100 మంది ఫాలో అయిపోతారని మనం ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. అందులోనూ కూడా రైతు స్థాయిలో మనం చెప్పేటప్పుడు అందరూ ఫాలో అయిపోతారని మనం ఏమీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. చెప్పాను కదా, దాదాపు ఒక 100 మందిలో చెప్పామనుకోండి, ఒక 16 మంది తీవ్రంగా వ్యతిరేకించేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు అంత తొందరగా రియలైజ్ అవ్వరు అనమాట. ఎప్పుడో మా తాత ఇలా చేశాడు కాబట్టి నేను ఈ విధంగానే చేస్తాను అనేటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే కొంతమంది అతి కొద్ది పర్సంటేజ్ వాళ్ళు మనం ఏం చెప్పినా సరే కొత్త టెక్నాలజీ అంటున్నారు కాబట్టి నేను చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ సహకారం తీసుకొని వీలైనంత వరకు గ్రామాల్లో ఈ యాక్టివిటీస్ మనం చేయడం అనేటువంటిది మంచిది. ఇది చాలా సింపుల్ టెక్నిక్. ఏంటిది, నీడ ఉండే ప్రదేశంలో వేసుకోండి. వీలైనంత వరకు దాని పైభాగాన్ని కప్పి ఉంచడం అనేటువంటిది మంచిది. అలాగే దీనికి ప్రతి ఒక 5 కిలోల చొప్పున సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని పైన చల్లుకునేటట్లయితే దాంట్లో భాస్వరం పోషకాలు బాగా పెరుగుతాయి. దాంతోపాటుగా చివికేటటువంటి ప్రక్రియ వేగంగా చివకడం అనేది, కుళ్ళడం అనేది జరుగుతుందని చెప్పి జస్ట్ మనం వాళ్ళకి ఒక ఐడియా ఇవ్వడం అనేది మనం చేయాల్సినటువంటి పని. సో శాస్త్రీయ పద్ధతిలో చేయకపోవడం వల్ల జరిగేటటువంటి నష్టాలు ఏముంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూస్తే ఏంటంటే, ఈ నీడల్లో కుప్ప వేయకపోవడం వల్ల ఏమవుతుంది, సూర్యరశ్మి వల్ల అమోనియా రూపంలో ఉన్నటువంటి నత్రజని పోషకం అంతా కూడా వాయు రూపంలో కంప్లీట్గా వృధా అయిపోతుంది. సో సూర్యరశ్మి వల్ల ఎందుకు, పైన మనం దానికి ఎటువంటి నీడ ఏర్పాటు చేయలేదు కాబట్టి సూర్యరశ్మి వల్ల ఏమవుతుంది, ఈ అమ్మోనియా రూపంలో ఉండేటటువంటి నత్రజని అంతా కూడా వాయు రూపంలో వృధా అయిపోతుంది. వాలటలైజేషన్ అంటాం సాధారణంగా మనం. వాయు రూపంలో వృధా అయిపోవడాన్ని మనం గమనించవచ్చు. అలాగే ఎక్కువ వర్షాలు పడ్డాయనుకోండి, బాగా ఎక్కువ వర్షం పడింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ పోషకాలన్నీ కూడా భూమి తాలూకు లోపలి పొరల్లోకి వెళ్ళిపోతాయి. సో కుప్ప కింద కానీ పైన కానీ సరైన రీతిలో మనం వేగిపోయేటట్టయితే ఏమవుతుంది, ఈ పోషక పదార్థాలన్నీ కూడా వృధా అయిపోతాయి కంప్లీట్గా. మనకి అక్కడ ఏం ఉండదన్నమాట. ఊరికే మనం గెత్తం వేసాం అని చెప్పి అనుకోవడానికే తప్ప దాంట్లో ఉండేటువంటి పోషకాలు, ప్రధానంగా ఉండేటటువంటి పోషక పదార్థాలు ఇవన్నీ కూడా ఆ భూమి లోపలి పొరల్లోకి వెళ్ళిపోవడం కానీ లేకపోతే ఆవిరైపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా వృధా ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే పోషకాలు నష్టం జరుగుతుంది. సో దానివల్ల మనం దాన్ని తీసుకెళ్ళి పొలానికి వేయడం వల్ల ఎటువంటి పెద్దగా ప్రయోజనాలు ఏవి కూడా నెరవేరు. ఏదో మన సంతృప్తికి తీసుకుని వెళ్ళి గెత్తం వేసాం, FYM అప్లై చేసాం అని మనం అనుకోవడం తప్ప దాంట్లో ఏ విధమైనటువంటి పోషకాలు కానీ అలాగే ఏది కూడా పోషక పదార్థాలు ఏవి కూడా దాంట్లో ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మనకి ఈ గుట్ట పద్ధతి లేకపోతే కుప్ప పద్ధతి అంటే నేల మీద మనం ఒక కుప్పలాగా వేస్తూ ఉంటాం. దీంట్లో మనకి గుర్తుపెట్టుకోవాల్సినంత కూడా. సో అలాగే వేసేటప్పుడు నీడ ఉండేటటువంటి ప్రదేశంలో వేసుకోవాలి. అలాగే వీలైనంత వరకు దానిపైన ఏదైనా ఒక దాన్ని కప్పే ఏర్పాటు కూడా చేసుకోవాలి. అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కనుక మధ్యలో మనం అక్కడక్కడ కలుపుకునేటట్టయితే చాలా వరకు ఏమవుతుందో కుళ్ళే ప్రక్రియ చాలా వేగవంతం అవుతుంది. ఎప్పుడైతే కుళ్ళే ప్రక్రియ వేగవంతమైందో తొందరగా అది మనకి అందుబాటులోకి రావడం అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ నష్టాలు ఎలా జరుగుతూ ఉంటాయి, వీలైనంత వరకు పోషక పదార్థాలన్నీ కూడా సూర్యరశ్మికి అమోనియా రూపంలో ఉండేటువంటి నత్రజని అంతా కూడా అసలు దాంట్లో ఉండేటువంటి నత్రజనే చాలా తక్కువగా ఉంటుంది. అటువంటిది సూర్యరశ్మి ప్రభావం వల్ల ఏమవుతుంది, ఆ నత్రజని అంతా కూడా అమోనియా రూపంలో ఉన్నటువంటి నత్రజని అంతా కూడా కంప్లీట్గా ఆవిరైపోతుంది, వాయు రూపంలోకి మారిపోయి వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమీ ప్రయోజనం ఏం లేదు కదా. అలాగే మనకి భారీ వర్షం కనుక గుట్ట మీద పడిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ దీంట్లో ఉండేటువంటి పోషక పదార్థాలన్నీ కూడా నేల తాలూకు లోపలి పొరల్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకేం మిగిలింది మనకి, అమోనియా రూపంలోనేమో నత్రజని వాలటలైజేషన్ జరిగిపోతుంది, సగం పోషకాలేమో భూమి లోపలి పొరల్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా మరి అది ఉపయోగించి మనం ఏంటి లాభం చెప్పండి. సో అందువల్ల వీలైనంత వరకు దానికి కొంత మనం కవరేజ్ ఇవ్వాలి. అలాగే పైన ఏదైనా చెట్లు కానీ ఏదైనా నేడు ఉండేటువంటి ప్రదేశము లేకపోతే ఏదైనా పాకలో వేసుకోవడము ఇలాంటివన్నీ కనుక మనం చేస్తే మంచి నాణ్యమైనటువంటి పశువుల ఎరువు మనకి తయారవుతుందనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక పద్ధతి. ఈ గుట్ట పద్ధతి లేకపోతే కుప్ప పద్ధతి అనేది ఒక రకం గ్రామాల్లో రైతులు సాధారణంగా ఫాలో అయ్యేటువంటి పద్ధతి. సో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో దీంట్లో మనం చూసుకున్నాం. రెండవ పద్ధతి ఏంటంటే గుంత పద్ధతి. గుంత పద్ధతి. దీన్నే మనం ఏమంటామంటే పిట్ మెథడ్ అని అంటాం. గుంట పద్ధతి లేకపోతే గుంత పద్ధతి, గొయ్యి అనమాట. పిట్ మెథడ్, దీన్ని పిట్ మెథడ్ అని అంటారు. దీంట్లో ఎలాగా ఏంటి అనేది ఒకసారి కనుక మనం చూసుకునేటట్టయితే
ఈ గుంత పద్ధతి లేకపోతే పిట్ మెథడ్లో పశువుల ఎరువు తయారు చేసుకోవడానికి ఉపయోగించే ఈ పద్ధతిలో మనం కనుక చూస్తే ఇక్కడ మనకి లభించేటటువంటి వ్యర్థాలు ఏం చేస్తామంటే ఒక గుంత లేకపోతే గొయ్యిలో వేస్తాం. ఇంతకుముందు ఏం చేస్తాం, మనం గుట్టలాగా వేసుకున్నాం, నేల మీదే మామూలుగా ఉండేటువంటి నేలపైనే గుట్టలాగా వేయడం జరిగింది, ఒక కుప్పలాగా వేసుకున్నాం. ఈ రెండో రకమైనటువంటి పద్ధతులు ఏం చేస్తామంటే అలాగే నేల మీద మనం వేసేయకుండా నేల దగ్గర నేలపైన ఏం చేస్తామంటే మనం ఒక గొయ్యి తీస్తాం, లేకపోతే గుంత తీయడం అనేది చేస్తాం. ఎలా తీస్తాం, దాని పొడవులు వెడల్పులు ఎలా ఉంటాయి, ఎంత లోతు ఉంటుంది అనేది మనం చూస్తే 5 నుంచి 6 అడుగుల వెడల్పు కలిగినటువంటి ఒక గోతిని మనం తీస్తాం. ఇది దాదాపు ఎంత లోతు ఉంటుంది అని అంటే 3 అడుగుల లోతు ఉండేటువంటి గొయ్యి ఒకటి తీసుకుంటాం అనమాట. ఇది మనము చూడాల్సింది. గుంత పద్ధతిలో మనం చూసుకున్నప్పుడు 5-6 అడుగుల వెడల్పుతో ఒక గొయ్యి తీస్తాము. దాని తాలూకు లోతేమో దాదాపుగా 3 అడుగుల వరకు ఉండేటువంటి లోతులో ఈ గొయ్యిని తీయడం జరుగుతుంది. దీన్నే మనం పిట్ మెథడ్ అని అంటాం, గుంత పద్ధతి. ఇలాగా పెట్టుకుంటే ఎందుకు 3 అడుగులు, వీలైనంత పై వరకు ఉంటే మనం చివికినటువంటి ఎరువుని మనం బయటికి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీంట్లో మనం ఏం చేస్తూ ఉంటాము, ఈ పశువుల విసర్జనలన్నీ కూడా గుంతలో ఒక కొన నుంచి ఒక పక్క నుంచి ఎలాగో వేసుకుంటూ వస్తుంటాం. పశువుల విసర్జనలన్నీ కూడా ఒక పక్క నుంచి ఎలాగ వేసుకుని రావడం అంటూ జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా పశువులు కనుక ఎక్కువగా ఉండేటప్పుడు కుప్పని మళ్ళీ దీంట్లో కూడా భాగాలుగా చేసుకుని ముందు సగభాగంలో గుంత అంతా నింపేస్తాం. ఆ తర్వాత గుంతలో సగభాగం నిండిన తర్వాత మిగిలినటువంటి సగభాగాన్ని నింపుకుంటూ ఉంటాం. పశువుల సంఖ్యను బట్టి, పశువుల సంఖ్య ఎలా ఉంది, ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనేటువంటి అంశాలను బట్టి ముందు సగభాగం నింపుకోవడం, తర్వాత మిగిలినటువంటి సగభాగం నింపుకోవడం అలాగే చేస్తూ ఉంటాం. ప్రతి క్యూబిక్ మీటర్ కుప్పలో అరబస్తా అంటే ఒక 5 కిలోల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కలుపుకోవాలి. దీంట్లో కూడా సేమ్ ఏదైతే మనము గుట్ట కుప్ప పద్ధతిలో మనం చేస్తూ ఉంటామో అదేవిధంగా దీంట్లో కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనం తీసుకొని ఒక 5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక క్యూబిక్ మీటర్ ఉండేటువంటి ఆ కుప్పకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనం తీసుకుంటే ఎస్ఎస్పి అంటాం కదా, ఎస్ఎస్పిని తీసుకొని కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే భాస్వరం పోషకాలు పెంచుకోవడం, బిట్ అనమాట. ఇది ఒక బిట్ అని గుర్తించండి. ఎప్పుడు మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువు కాబట్టి దాంట్లో ఏమవుతుంది, భాస్వరం పోషకాలను పెంచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దాంతోపాటుగా ఈ వ్యర్థ పదార్థాలు చివికే ప్రక్రియ వేగవంతం అవుతూ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టే దీంట్లో కూడా వేగవంతం అవుతుంది. చెట్ల నీడలో గుంత చేసుకోవడంతో పాటు వీలైనంత వరకు గుంత పైభాగంలో కప్పి ఉంచాలి. సేమ్ ఇంతకు ముందులాగే ఇది కూడా గుంత పద్ధతి కూడా ఏం చేసుకోవాలి, నీడ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవడం అలా చేసుకోవాలి. అలాగే ఆ గుంత పైభాగంలో వీలైనంత వరకు కప్పి ఉంచుకోవడం వల్ల మనకి జరిగేటువంటి లాభం ఏంటి అని అంటే కంప్లీట్గా పోషకాల వృధా అనేది తగ్గుతుంది. లేకపోతే అనేక రకాలుగా ఆవిరైపోవచ్చు, లేదు అని అంటే ఎక్కువ వర్షాలు పడినప్పుడు భూమి లోపల పొరల్లోకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఆ గుట్టని పైభాగం అంతా కూడా కప్పి ఉంచుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం అనేది ఉంటుంది. ఈ పద్ధతిలో కూడా పోషకాల యొక్క వృధా ఎక్కువగానే ఉంటుంది. గుట్ట కుప్ప పద్ధతులు ఉన్నంత అయితే మాత్రం దీంట్లో ఉండదు. ఎందుకంటే కొంచెం ప్రొటెక్టివ్గా ఉంది కదా. గుట్ట పద్ధతి కుప్ప పద్ధతులు ఏం చేస్తాం, ఊరికే ఓపెన్ మనం వేసినటువంటి వ్యర్థ పదార్థాలు ఇదంతా కూడా పశువులకు సంబంధించినంతా ఓపెన్గా ఎంతైనా సరే అక్కడ ఒక కుప్పలాగా అది ఎలా పెరుగుతూనే ఉంటుంది తప్ప దానికి పెద్ద ప్రొటెక్షన్ కానీ ఏమీ లేదు. అదే మనం గుంత పద్ధతిలోకి వచ్చేసరికి ఏంటి, ఒక గొయ్యి తయారు చేసాము, దాంట్లో మనం ఒక పక్క అంతా ముందు వేసుకుంటాం, తర్వాత రెండో పక్కన వేసుకోవడానికి ముందుకు వస్తూ ఉంటాం. కాబట్టి ఇలాగా దాన్ని మనం చేసుకుంటూ ఉంటాం. కొంత ప్రొటెక్షన్ ఓవరాల్గా అంతా కూడా బయట ఉండదు, గోతిలోనే ఉంటుంది. వీలైనంత వరకు ఆ గోతిని పైన కప్పేస్తే ఆ కప్పడం కూడా ఈజీగా ఉంటుంది దాంట్లో మనం. అటువంటిప్పుడు ఏంటంటే దాంతో మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు దీంట్లో పోషకాల వృధా అంత ఎక్కువగా ఉండదు. దేంతో కంపారిజన్ చేస్తే గుట్ట పద్ధతి లేకపోతే కుప్ప పద్ధతిలో ఉండేటువంటి పోషకాల నష్టం మనకి గుంత పద్ధతిలో కానీ గొయ్యి పద్ధతిలో కానీ లేకపోతే దాన్నే పిట్ మెథడ్ అని అంటాం. ఈ పిట్ మెథడ్లో అంత నష్టమైతే దీంట్లో మనకి ఉండదని మనకి అర్థమవుతుంది. ఓకే, 2 రకాలైనటువంటి పద్ధతులు మనం చూసాం. ఈ 2 రకాలైనటువంటి పద్ధతులు ఏంటి, నాణ్యమైనటువంటి పశువుల ఎరువు తయారు చేయడంలో పద్ధతులు, నాణ్యమైనటువంటి పశువుల ఎరువు తయారు చేయడంలో పాటించవలసినటువంటి పద్ధతుల గురించి మనం చూస్తున్నాం. నాణ్యమైనటువంటి పశువుల ఎరువు తయారు చేయాలి, ఫార్మ్ యార్డ్ మెన్యూర్ అంటాం, FYM అని అంటాం. నాణ్యమైనటువంటి ఫార్మ్ యార్డ్ మెన్యూర్ తయారు చేయడంలో తీసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి జాగ్రత్తల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇది 3 రకాలని చెప్పాను. ఒకటి ఏంటంటే గుట్ట లేకపోతే కుప్ప పద్ధతి, రెండోది వచ్చేసరికి గుంత పద్ధతి, మూడోది వచ్చేసరికి మూత వేసేటువంటి గుంత పద్ధతి. దీన్నే కవర్డ్ పిట్ మెథడ్ అని అంటారు, మూత వేసేటువంటి గుంత పద్ధతి. దీంట్లో ఏ విధంగా నష్టాలు జరుగుతాయి,
దీంట్లో ఏమైనా అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా అనేటువంటిది కూడా ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. సో ఈ కవర్డ్ పిట్ మెథడ్లో మనం చూస్తే ఆ గుంత అడుగు భాగము పక్క భాగాలు 1.5 అడుగులు ఎత్తు వరకు శాశ్వతంగా గోడ కడతారు. అదే మనం ఈ పిట్ మెథడ్లో చూసినప్పుడు ఏమవుతుంది, మనం కేవలం గోతిని మాత్రమే తీసి దాంట్లోనే ఈ ఎరువులన్నీ వేయడానికి, అంటే ఈ వ్యర్థ పదార్థాలన్నీ కూడా వేసి నింపడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ కవర్డ్ పిట్ మెథడ్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే దీనంతా కూడా శాశ్వతంగా గోడ కట్టి గుంతను తయారు చేస్తాం. సో లోపల ఉండేటువంటి ఆ గుంతని తీసిన తర్వాత దాని చుట్టూ కూడా ఒక లోపల గోడను కడతాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ నష్టాలు అనేటువంటివి చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటాయి. ఎందుకంటే చుట్టూ కూడా గుంత లోపల భాగం అంతా కూడా గోడ కట్టేసిన తర్వాత ఏమవుతుంది, మనకి ఎక్కువ నష్టం అనేది ఉండదు. ఈ ప్రతిరోజు వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా గుంతలో మనం వేయడం జరుగుతూ ఉంటుంది. పశువుల విసర్జనలు గుంతలో ఒక కొన నుంచి ఒక వరుసగా మనం వేసుకుంటూ వస్తూ ఉంటాం. సో ఈ విధంగా పశువులు కనుక ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని కూడా సేమ్ భాగాలుగా చేసుకుని ముందు ఒక సగభాగం నింపుకున్న తర్వాత మళ్ళీ మిగిలినటువంటి సగభాగాన్ని మనం వేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ముందు కనుక ఒక సగభాగాన్ని మనం నింపినప్పుడు దాంట్లో ఈ కుళ్ళే ప్రక్రియ అంతా కూడా సజావుగా సాగుతూ ఉంటుంది. ఎలాగ పెడితే అలాగ వేస్తే ఏమవుతుందంటే ఈ ప్రక్రియ కొంచెం సరిగ్గా సాగదు. కాబట్టి మనం ఏం చేస్తాం, ఎక్కువ పశువులు ఉన్నప్పుడు మనం తీసినటువంటి గుంతలో ఒక భాగాన్ని ముందుగా సగభాగాన్ని ముందుగా నింపేసుకుంటాము. తర్వాత మిగిలినటువంటి సగభాగాన్ని తర్వాత కంటిన్యూగా నింపుతూ ఉంటాం. ఓకే, అలాగా చేసుకోవడం అనేటువంటిది మంచిది. దీనిలో కూడా ఈ మూత వేసేటువంటి గుంత పద్ధతి లేకపోతే కవర్డ్ పిట్ మెథడ్లో కూడా ప్రతి క్యూబిక్ మీటర్ కుప్పకి ఒక అరబస్తా అన్నారు, అంటే 5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కలుపుకోవడం చాలా ముఖ్యం. సో మూడిట్లోనూ కూడా మనం ఏదైతే 3 రకాలైన పద్ధతులు, గుట్ట లేకపోతే కుప్ప పద్ధతి లేకపోతే గుంత పద్ధతి అలాగే మూత వేసేటటువంటి గుంత పద్ధతి, 3 రకాల పద్ధతుల్లో కూడా మనం ఈ సేంద్రియ పదార్థం అంతా కూడా బాగా కుళ్ళడానికి మనం ఏం చేస్తున్నామంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కలుపుతున్నాం. 5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కలపడం అనేది చేస్తున్నాం. ఎంతకి, ప్రతి క్యూబిక్ మీటర్ కుప్పకి 5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కలుపుకోవడం వల్ల ఏమవుతుంది, 2 రకాల లాభాలు ఉంటాయి మనకి. ఏంటంటే అవి భాస్వరం పోషకాలు బాగా సమృద్ధిగా పెరుగుతాయి. దాంతోపాటు ఏంటంటే ఈ వ్యర్థ పదార్థాలు అనేవి చివికే ప్రక్రియ బాగా మనకి వేగవంతం అవుతుంది. ఫాస్ట్గా కొంచెం వేగవంతం అవ్వడానికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బాగా పనిచేస్తుంది. కాబట్టి మనకు బాగా అర్థమైంది ఏంటంటే దీంట్లో ఈ చివికే ప్రక్రియ, ఈ సేంద్రియ అంటే మనం వేసినటువంటి పశువుల తాలూకు వ్యర్థ పదార్థాలు, గడ్డి ఇలాంటివన్నీ కూడా వేసినప్పుడు అవన్నీ కూడా చివికి మనకి సేంద్రియ పదార్థంగా మనకి మారాలి. ఈ ప్రక్రియ బాగా వేగవంతం అవ్వాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే వీలైనంత వరకు ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కలుపుకోవడం ద్వారా ఈ ప్రక్రియ చాలా వరకు వేగవంతం అవుతూ ఉంటుంది. సో చెట్ల నీడలోనే ఏర్పాటు చేసుకోవడం, అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఆవిరి రూపంలో పోషకాలు నష్టపోవడం అనేది ఉండదు. నత్రజని పోషకాలు ఆవిరి రూపంలో మనం నష్టపోయేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. వీలైనంత వరకు నీడ ఉండేటువంటి ప్రదేశాన్ని మనం ఎంచుకోవడం అనేది చాలా అవసరంగా ఉంటుంది. సో గుంత పైభాగంలో కప్పి ఉంచడం వల్ల పోషకాల యొక్క వృధా తగ్గుతుంది. 1 by 1 ఒకదానికి మనం చూసినప్పుడు ఏదైతే మనం మన గుట్ట పద్ధతి లేకపోతే కుప్ప పద్ధతి అని చెప్పుకున్నాం. సో గుట్ట లేకపోతే కుప్ప పద్ధతిలో ఎక్కువ నష్టం ఉంటుంది, పోషకాల నష్టం ఎక్కువగా ఉంటుంది. భూమి లోపలి పొరల్లోకి కొన్ని పోషకాలు వెళ్ళిపోతాయి, అదేవిధంగా వాయు రూపంలో కొన్ని వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా సో గుట్ట కుప్ప పద్ధతిలో వచ్చేటటువంటి సేంద్రీయ పదార్థంలో చాలా వరకు నత్రజని షార్టేజ్ ఉంటుంది. అదేవిధంగా దాంట్లో చాలా వరకు పోషక పదార్థాలన్నీ కూడా తక్కువ ఉంటాయి. అదే రెండవ పద్ధతి అయినటువంటి పిట్ మెథడ్ మనం చూసినప్పుడు గుంత పద్ధతి లేకపోతే గుట్ట పద్ధతి మనం చూసినప్పుడు దాంట్లో గుంత పద్ధతి లేకపోతే గొయ్యి తవ్వే పద్ధతి, పిట్ మెథడ్ మనం చూసేటప్పుడు ఒక గుంతలో మనం అన్నీ వేస్తాం కాబట్టి చాలా వరకు దానికంటే ఇప్పుడు కుప్ప పద్ధతి కంటే కూడా గుంత పద్ధతిలో కొంచెం పోషకాలు అన్నీ కూడా నష్ట శాతం బాగా తగ్గుతుంది. మూడోది వచ్చేసరికి ఏం చేసాం, మనం పర్మనెంట్గా దాంట్లో ఒక గోడ కట్టేసాం. లోపల ఏదైతే మనం గుంత తీసామో గుంత లోపలంతా కూడా మనం గోడ కట్టేసాం. సో గోడ కట్టేయడం ద్వారా ఏమైంది, వీలైనంత వరకు దాంట్లో పోషకాల నష్టం అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది. మిగిలినటువంటి 2 పద్ధతులతో మనం కంపారిజన్ చేసినప్పుడు పోషకాల యొక్క నష్ట శాతం చాలా తక్కువగా ఉంటుంది. మనం కప్పేసుకుంటాం, అవసరమైనప్పుడు దానిపైనంతా కూడా కప్పేస్తూ ఉంటాం. అవసరమైనప్పుడు ఓపెన్ చేసి దాంట్లో నింపేసుకుని తర్వాత పైభాగాన్ని అంతటిని కూడా కప్పేయడం ద్వారా ఆవిరైపోయేటువంటి పోషకాలను మనం ఆపొచ్చు. అదేవిధంగా భూమి లోపల పొరల్లోకి ఇంక వెళ్ళడానికి ఏమీ కూడా అవకాశం లేదు. కాబట్టి ఎక్కువ పోషకాలు మనకి
ఈ పద్ధతిలో ఉపయోగించినప్పుడు, మూత వేసేటటువంటి గుంత పద్ధతిలో మనం పోషకాలని అందించేటప్పుడు ఎక్కువ మొత్తంలో పోషకాలు వేస్ట్ కాకుండా ఉంటాయి. కాబట్టి ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇటువంటి గెత్తాన్ని ఎక్కువగా ఉపయోగించినప్పుడు మనకి కావలసినంత ప్రయోజనం చేకూరడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ పశువుల ఎరువు దాని తాలూకు నాణ్యత గురించి కొన్ని మనకి పాయింట్స్ ఉన్నాయి. అవేంటో మనం ఒకసారి చూసేటప్పుడు, ఈ పెరిగే పశువులు లేకపోతే పాలిచ్చేటటువంటి పశువుల యొక్క మలమూత్రాదుల్లో పోషక పదార్థాలు వట్టిపోయిన లేదా వయసు ముదిరిన పశువుల కంటే కూడా తక్కువగా ఉంటాయి. అదొకటి చూడండి. పెరిగే పాలిచ్చేటటువంటి పశువుల్లో మలమూత్రాదుల్లో అక్కడ ఉండేటువంటి పోషక పదార్థాలు వేటి కంటే తక్కువగా ఉంటాయి. ఈ వట్టిపోయిన లేకపోతే వయసు ముదిరిన పశువుల కంటే కూడా తక్కువగా వాటిలో ఉంటాయి. అదొక అంశం. అలాగే వరిగడ్డి కానీ, జొన్న, అలాగే మొక్కజొన్న మొదలైనటువంటి గడ్డి తినేటటువంటి పశువుల కంటే కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఏంటది వరిగడ్డి, జొన్న, మొక్కజొన్న వీటిలో తినేటటువంటి పశువుల కంటే కూడా పప్పు జాతి పశుగ్రాసాలు, ఎగ్జాంపుల్ ఏంటంటే పిల్లి పెసర కానీ, జనుము కానీ తినేటటువంటి పశువులు ఉంటాయి కదా. సో పశుగ్రాసాలు తినేటటువంటి పశువులు పిల్లి పెసర, జనుము, అలాగే నూనె గింజల నుండి తయారయ్యేటటువంటి చెక్క, పిండి ఇలా ఉంటాయి కదా. నిన్న చెప్పుకున్నాం మనం దీని గురించి, వేప చెక్క, వేరుశనగ చెక్క ఇలా చెప్పాం కదా. సో దానికి సాముదం పిండి, ఇవన్నీ వీటితోనే ఈ పశువుల యొక్క వ్యర్థాలు అధిక పోషకాలను కలిగి ఉంటాయి. సో దేన్ని తినేదానికంటే దేనిలో ఎక్కువ పోషక పదార్థాలు ఉంటాయి అనేది మనం ఒకసారి చూస్తే కనుక వరిగడ్డి కానీ, జొన్న కానీ, మొక్కజొన్న మొదలైనటువంటి పశువుల కంటే కూడా బాగా గుర్తుపెట్టుకోండి, గడ్డి వరిగడ్డి, జొన్న, మొక్కజొన్న ఇవి తిని ఉండేటటువంటి పశువుల కంటే కూడా, అలాగే పప్పుజాతి పశుగ్రాసాలు, అందులో మనకి ప్రధానంగా పిల్లి పెసర, జనుము, అలాగే ఈ నూనె గింజల నుండి తయారయ్యేటటువంటి చెక్క, పిండి, వాటికి సంబంధించినటువంటి ఈ వ్యర్థ పదార్థాలన్నీ కూడా తినినటువంటి పశువులు ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి వ్యర్థాలు అధిక పోషకాలను కలిగి ఉంటాయి. సో వరిగడ్డి, జొన్న, మొక్కజొన్న గడ్డి కంటే కూడా పప్పు జాతి పంటలు, అలాగే నూనె గింజ పంటలు తినేటటువంటి పశువుల యొక్క వ్యర్థాలు చాలా ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయని మనం గుర్తించాలి. కాబట్టి అది కూడా ఒక ఫ్యాక్టర్ అనమాట. ఊరికే వరిగడ్డి, జొన్న, మొక్కజొన్న తినే వాటికంటే కూడా వీటిని మనకు అవసరమైనప్పుడు పశువులకి మనం వేసినప్పుడు వీటిలో కూడా ఈ పశువుల వ్యర్థాలు ఎక్కువ పోషకాలను కలిగి ఉండడానికి అవకాశం అనేది ఉంది అని మనం గుర్తించాలి. పశువుల పేడ, మూత్రం నేలలో ఇంకకుండా పెంట పోగుకు చేర్చితే ఎరువు యొక్క పోషక విలువ బాగా పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఏం జరుగుతుంది, మామూలు నేల మీదే ఉంటాయి చాలా వరకు పశువులన్నీ నేలపైనే ఉంటాయి. అక్కడ మన గడ్డికి సంబంధించినటువంటి అంతా కూడా దాన్ని పీల్చుకోవడానికి మనం వేస్తూ ఉంటాం. చాలా వరకు ఏమవుతుంది, ఈ మూత్రం అంతా కూడా నేల లోపలి పొరల్లోకి ఇంకిపోతూ ఉంటుంది. పశువు ఎక్కడైతే ఉందో దాని చుట్టుపక్కల ఉండేటువంటి ప్రదేశంలోనే ఈ మూత్రం అంతా కూడా అక్కడే నేలలోకి ఇంకిపోతూ ఉంటుంది. పక్కనే ఈ పశువుల పేడ ఇవన్నీ కూడా ఉంటాయి. అలా కాకుండా కింద, అంటే దీన్ని పెంటపోగు దగ్గరికి చేర్చండి అని అన్నారు. అంత చేర్చడం అంత సులువైనటువంటి విధానం అయితే మాత్రం కాదు. ఎందుకు కాదు, ఎలా తీసుకెళ్తాం మనం వీటన్నిటిని అంటే, మనం ఎక్కడైతే పశువులు పెంచుకుంటున్నామో వీలైనంత వరకు అక్కడ గచ్చు ఏర్పాటు చేసుకోవాలి. కొంతవరకు ఇవన్నీ కూడా ఒక దగ్గరికి వెళ్ళే ఏర్పాటు మనం చేసుకుంటే తప్ప ఈ మూత్రాన్ని కానీ మిగిలినటువంటి దీనికి సంబంధించినటువంటి పోషకాలు కలిగినటువంటి దీన్ని ఒక దగ్గరికి మనం తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉండదు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే, మంచి నాణ్యమైనటువంటి FYM లేకపోతే పశువుల ఎరువుని కనుక మనం తయారు చేయాలి అని అంటే పశువుల తాలూకు పేడతో పాటుగా పశువుల యొక్క మూత్రాన్ని కూడా కలిపి మనం ఆ పెంటపోగులకు చేర్చితేనే నాణ్యమైనటువంటి పశువుల ఎరువు అనేది తయారవుతుంది అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా ఏం చేస్తాం, పశువుల్ని శుభ్రం చేసిన తర్వాత దానికి మిగిలినటువంటి ఈ చెత్త లేకపోతే గడ్డికి సంబంధించినటువంటి మిగిలిపోయినటువంటి గడ్డి, పశువుల తాలూకు పేడ ఇవి మాత్రమే తీసుకెళ్ళి మనం అక్కడ వేయడం జరుగుతూ ఉంటుంది. ఈ మిగిలిపోయినటువంటి గడ్డి ఇవన్నీ కూడా ఈ పశువుల మూత్రాన్ని చాలా వరకు అది పీల్చుకుంటాయి, కానీ అంటే ఎక్కువ శాతం అంతా కూడా నేల లోపలికే అది వెళ్ళిపోతూ ఉంటుంది. పశువు దాని చుట్టుపక్కల ఉండే పరిసరాల్లోకే ఇంకిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు దాన్ని మనం అంతవరకు చేర్చగలిగితే, ఏదైతే మనం ఈ గుంత పద్ధతిలో మనం చేస్తున్నాం కదా, సో అంతవరకు ఆ గుంత వరకు కనుక దాన్ని చేర్చగలిగితే అప్పుడు వచ్చేటటువంటి ఇదేంతైతే ఉంటుందో గత్తం ఏదైతే ఉంటుందో, లేకపోతే అప్పుడు తయారైనటువంటి అదెంత ఉంటుందో అది బాగా పోషకాలు కలిగి ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, గోబర్ గ్యాస్ తయారీకి వాడినటువంటి ఎరువు పోషక విలువలు పెరగడమే కాకుండా
మన నిత్యావసరాలకు గ్యాస్గా కూడా ఉపయోగించుకోవచ్చు. గోబర్ గ్యాస్ అంటాం కదా, సో గోబర్ గ్యాస్ని ఉపయోగించినప్పుడు వాడినటువంటి ఆ ఎరువు పోషక విలువలు ఎక్కువగా ఉండడమే కాకుండా మన గ్యాస్ కూడా మనకు ఉపయోగపడుతుంది, 2 రకాలుగా ఉపయోగపడుతుంది అక్కడ. సో గోబర్ గ్యాస్ అంటే దీన్ని ఉపయోగించేస్తాం కదా. సో ఇలాగ ఉపయోగించినటువంటి గోబర్ గ్యాస్ మనకి గ్యాస్ రూపంలోనూ ఉపయోగపడుతుంది, దానికి మిగిలినటువంటి వ్యర్థ పదార్థం ఎరువు రూపంలోనూ కూడా మనకి వినియోగం జరుగుతూ ఉంటుంది. దీంట్లో కూడా ఎక్కువగా పోషక విలువలు అనేటువంటివి బాగా పెరుగుతూ ఉంటాయి. సో గోబర్ గ్యాస్కి సంబంధించిన దాన్ని కనుక మనం ఉపయోగించేటట్టయితే పోషక విలువలు పెరిగే పరిస్థితి దీంట్లో ఉంటుంది. ఎండకు ఎండిపోవడం, వానకు తడిసిపోవడం, సో ఇలాగ చేసినప్పుడు ఎరువు కంటే పైన నీడను కల్పించడము, ప్లాస్టింగ్ చేసినటువంటి గోతులో నిల్వ చేసిన ఎరువులు ఎక్కువగా పోషక విలువల్ని కలిగి ఉంటాయి. ఊరికే ఎండకి ఎండిపోయినటువంటివి లేకపోతే వర్షం వస్తే తడిసిపోయినటువంటి వాటి కంటే కూడా ఏదైనా దాంట్లో మనం ఈ గోతుల్లో నిల్వ చేసినప్పుడు, అలాగే గోతులకు సిమెంట్ చేసి దాంట్లో నిల్వ చేసినటువంటి గెత్తం చాలా పోషక విలువల్లో ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటుంది. దేనికంటే ఎండలో ఎండిపోయి అలాగే వర్షానికి తడిచిపోయినటువంటి దాంట్లో తయారు చేసినటువంటి పశువులేరు కంటే కూడా ఎక్కడైతే మనం నీడ కల్పించి దానికి ఒక చక్కగా ఒక గోతిని తీసి దాంట్లో పెట్టి పైన ఎప్పటికప్పుడు మనం కవరేజ్ ఇచ్చి అలాగ తయారు చేసినటువంటి పశువులేరు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందన్నమాట, పోషక విలువల్లో దానికి మిగిలిన వాటికంటే కూడా అధికమైనటువంటి పోషక విలువలు కలిగి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ ఇచ్చారు ఏంటంటే, ఫిగర్స్ ఇచ్చారు ఏంటంటే, సాధారణంగా పశువుల ఎరువులో నత్రజని ఎంత ఉంటుంది, భాస్వరం ఎంత ఉంటుంది, పొటాషియం ఎంత ఉంటుంది అనేది చాలా క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి మనం దాన్ని కనుక చూసుకునేటట్టయితే పశువుల ఎరువుల్లో సాధారణంగా నత్రజని ఎంత శాతం ఉంటుంది అని అంటే 0.5 నుంచి 0.6% మాత్రం ఉంటుంది. ఇది మన ఎగ్జామినేషన్లో చాలా ముఖ్యమైనటువంటిదిగా మనం గమనించాలి. సో సాధారణంగా పశువుల ఎరువుల్లో 0.5 to 0.6% నత్రజని ఉంటుంది, అలాగే 0.1 నుంచి 0.2% భాస్వరం ఉంటుంది, 0.4 నుంచి 0.5% పొటాషియం అనేది ఉంటుంది. ఈ విలువలన్నీ కూడా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా పశువుల ఎరువుల్లో నత్రజని శాతం ఎంత ఉంటుంది, ఈ ప్రశ్నలు అడుగుతారు. అలాగే సాధారణంగా పశువుల ఎరువుల్లో భాస్వరం శాతం ఎంత, అలాగే పొటాషియం శాతం ఎంత అని అడగడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. సో అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏం రాయాలి, పశువుల ఎరువుల్లో ఉండే నత్రజని శాతం ఎంత అంటే 0.5 నుంచి 0.6%. అలాగే పశువుల ఎరువుల్లో ఉండేటువంటి భాస్వరం శాతం ఎంత అంటే 0.1 to 0.2%. అలాగే పశువుల ఎరువుల్లో ఉండేటువంటి పొటాషియం శాతం ఎంత అని అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఏం రాయాలంటే 0.4 to 0.5% పొటాషియం ఈ పశువుల ఎరువులో ఉంటుంది సాధారణంగా అని మనం రాయాల్సి ఉంటుంది. సో చాలా తక్కువ శాతాల్లో మనకి ఇక్కడే కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ పశువుల ఎరువులో ఉండేటటువంటి నత్రజని కానీ భాస్వరం కానీ పొటాషియం కానీ చాలా తక్కువ మోతాదుల్లో ఉంటాయి. అయినప్పటికీ మనం దేనికి ఉపయోగిస్తాం, నిన్నటి క్లాసులో మనం చెప్పుకున్నాం, దీన్ని దేనికి ఉపయోగిస్తుంటాం, నేల యొక్క భౌతిక లక్షణాలన్నింటినీ కూడా ఇది స్థిరపరుస్తూ ఉంటుంది. ఏదైతే మొట్టమొదట్లో ఎలాగైతే నేల ఉండేటువంటిదో, ఎప్పటికంటే రసాయనిక ఎరువులుగా వాడడానికంటే ముందు మన నేలలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధమైనటువంటి పరిస్థితికి తీసుకెళ్తాయి ఈ సేంద్రియ పదార్థాలన్నీ కూడా. కాబట్టి ఒకేసారి మనం రసాయన ఎరువులు పూర్తి స్థాయిలో తగ్గించేయకుండా మనం ఏం చేయొచ్చు, అలా విడతల వారీగా కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా వీటిలో నేలల యొక్క సారంలో తప్పనిసరిగా మార్పు అనేటువంటిది వస్తుంది. ఏ పంటలు మనం వేసినప్పటికీ కూడా చక్కగా పండేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో సేంద్రియ ఎరువులు వేసినప్పుడు చెప్పాను కదా, నేను ఉండేటువంటి ఒకే పెద్ద ప్రాబ్లం ఏంటంటే, సేంద్రియ ఎరువులు వేసినప్పుడు ఉండే పెద్ద సమస్య దిగుబడులు తక్కువగా రావడం. సో దిగుబడులు అనేవి చాలా తక్కువగా వస్తాయి మామూలుగా కంపారిజన్ చేసుకున్నాడు. కానీ అలాగా కొద్ది కాలం పాటు ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు కంటిన్యూగా మనం ఆ విధంగా చేసినప్పుడు నేలలో ఉండేటటువంటి సాయిల్ బయాలజీ బాగా వృద్ధి చెందుతుంది, సూక్ష్మజీవుల సంఖ్య బాగా పెరుగుతుంది, బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది, అలాగే శిలీంధ్రాలు పెరుగుతూ ఉంటాయి. మన మొక్కలకి మేలు చేసేటటువంటి అంశాలన్నీ కూడా 1 by 1 అలా ఇయర్ బై ఇయర్ అలాగ పెరుగుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఏంటంటే మెల్లిగా మళ్ళీ దిగుబడులు పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి అనువుగా మనం మొక్కల పెంపకాన్ని జాగ్రత్తగా మనం చేపడుతూ ఉండాలి. కాబట్టి ఏంటవుతుంది, సేంద్రియ పదార్థాన్ని ఎప్పుడైతే మనం నేలకు వేస్తూ ఉంటామో దాని తాలూకు భౌతికమైనటువంటి స్థితి బాగా మెరుగుపడుతుంది. ఆ నీటి నిల్వ అంటే మురుగునీటి సమస్య ఉండదు.
అలా అని చెప్పేసి లోపలి పొరల్లోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఆగుతూ ఉంటాయి. అలాగని చెప్పేసి కంప్లీట్గా ఆ నీరు లోపల నీరు నేల లోపలి పొరల్లోకి వెళ్లకుండా ఉండిపోవడం అనేటువంటిది ఉండదు. ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తుంది. అలాగే అన్నీ కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలోకి మారుతాయి. ఒక క్రమమైనటువంటి పద్ధతిలోకి మారడం అనేది జరుగుతుంది ఎప్పుడు సేంద్రియ పదార్థాన్ని మనం నేలకి అందించినప్పుడు. కాకపోతే దాంట్లో ఉండేటువంటి పోషక విలువలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. 0.5 నుంచి 0.6% మాత్రమే నత్రజని ఉంటుంది. అలాగే 0.1 to 0.2% మాత్రమే భాస్వరం ఉంటుంది. అలాగే 0.4 నుంచి 0.5% మాత్రమే పొటాషియం ఉంటుంది. చాలా తక్కువ. అందుకే మనం చెప్పాం కదా, నిన్న ఏం చెప్పాను మీకు, సో ఎప్పుడైనా మనము ఈ పశువుల ఎరువులు మనం వేసుకునేటప్పుడు టన్నుల్లో వేసుకోవాలి. టన్నుల్లో వేయాల్సి ఉంటుంది. ఎక్కువ మోతాదుల్లో మనం వేయాల్సి ఉంటుంది. అదే మనకి రసాయనిక ఎరువులు అయితే అంత ఇది ఉండదు. చాలా తక్కువ, 50 కేజీలు 100 కేజీలు లేకపోతే 150 కేజీలు ఆ విధంగా మనం వేసుకుంటే సాధారణంగా అది సరిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటికి తేడాలు ఉంటాయి మరి. కాబట్టి నేల యొక్క ఒరిజినల్ స్వభావం దానికి రావాలి అంటే మాత్రం తప్పనిసరిగా మనం సేంద్రియ ఎరువుల వాడకాన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. మన నేలల్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ మనం చూసినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి నేలల్లో మనం చూసినప్పుడు ఖచ్చితంగా అందులో ఉండేటువంటి సేంద్రియ కర్బనం చాలా తక్కువ మోతాదుల్లో చాలా తక్కువ పర్సంటేజ్లో ఉన్నట్టుగా కనుక్కుంటున్నారు. అందుకే ఏంటంటే కొద్ది రోజుల పాటు ఏమాత్రం వర్షం పడకపోయినా సరే నేల పగుళ్ళు బారిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే సేంద్రియ పదార్థం మనం నేలకు బాగా అందించామో నేల అంత తొందరగా పగుళ్ళు బారదు. ఎందుకు పగులు బారదు? అది నీటిని నిలబెట్టుకునేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే సేంద్రియ పదార్థం కావలసినటువంటి మోతాదులో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అది అన్నీ నీటిని నిలబెట్టుకుంటూ ఉంటుంది. ఏం పనులు అంటే ఒక మంచి స్టూడెంట్ అని ఎలా అంటామో, ఒక మంచి స్టూడెంట్కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఎలా ఉంటాయి, ఇలా ఉంటే మంచి స్టూడెంట్ అని మనం అంటాం కదా. సో ఆ విధంగా ఉండేటువంటి ఒక మంచి లక్షణాలన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. 1 by 1 అలాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి నేలకు సంబంధించినంత వరకు. అందుకోసం మనం ప్రత్యేకంగా నేలలకి సేంద్రియ పదార్థాన్ని అందించవలసినటువంటి అవసరం అంతా కూడా ఉంటుంది. సో నిన్నెవరో కామెంట్ పెట్టారు ఏంటంటే, సేంద్రియ పదార్థాన్ని వేసినప్పుడు అవి వాటి తాలూకు వాటి రుచిలో కానీ లేకపోతే వాసనలో కానీ తేడాలు వస్తాయి. తప్పనిసరిగా ఉంటాయి. ఎప్పుడైనా సరే మామూలుగా మనం కేవలం రసాయనాలు ఉపయోగించి పండించేటటువంటి కూరగాయలు ఒక రకంగా ఉంటాయి. అలా కాకుండా మామూలు సేంద్రియ పద్ధతిలో పెంచేటటువంటి కూరగాయలన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వాసన కలిగి ఉంటాయి. అదంతా కూడా మనకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. ఓహో, వీటన్నిటికీ కూడా ఒరిజినల్ వాసన ఇది ఉంటుందా అని మనకి తప్పనిసరిగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా సరే గమనించండి. సేంద్రియ విధానంలో పెంచినటువంటి కూరగాయలు కావచ్చు, ఏవైనా పళ్ళు కావచ్చు, ఏవైనా ఒక ప్రత్యేకమైనటువంటి దాని ఒరిజినల్ ఏవైతే ఉంటాయో ఆ ఒరిజినల్ వాసనని కలిగి ఉంటాయి. వాటి తాలూకు రుచిలో కూడా చాలా వరకు తేడా వస్తుంది. మనం రసాయనాలు పెంచి పోషించేటువంటి వాటికంటే కూడా ఈ విధంగా పెంచినప్పుడు వాటి తాలూకు రుచిలో తేడా వస్తుంది. అవి ఒక రకమైనటువంటి మంచి వాసనను కలిగి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో ఏం చేస్తుంటారు, అక్కడేమి ఎరువులు వేసి పెంచేటటువంటి పరిస్థితి ఏమి ఉండదు. వాళ్ళు ఒరిజినల్గా సేంద్రియ పదార్థాన్ని ఉపయోగించి పెంచుతూ ఉంటారు. మీరు ఎక్కడైనా గమనించవచ్చు. గిరిజన ప్రాంతాల్లో పండించేటటువంటి కూరగాయలు, కొండ ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లోనూ ఈ ప్రాంతాల్లో పండించి తెచ్చేటటువంటి కూరగాయలు కనుక మనం చూస్తే, వాటిని మనం ఒకసారి స్మెల్ చేస్తే అవి ఒక చక్కటి వాసన వస్తుంటే, ఓహో, బెండకాయ అనేది ఈ విధమైన ఒరిజినల్ దీని స్మెల్ ఉంటుందా, లేకపోతే వంకాయలు అనుకోండి, వంకాయలు ఈ విధమైనటువంటి స్మెల్ కలిగి ఉంటాయి. అంటే వండిన తర్వాత కాదు, వండక ముందే పచ్చికాయలు చెప్తున్నాను నేను. సో ఒక రకమైనటువంటి వాటి తాలూకు ఒరిజినాలిటీని అవి ప్రదర్శిస్తూ ఉంటాయి. అదే మనం ఎప్పుడైతే ఎక్కువ మొత్తంలో భారీ స్థాయిలో మనం రసాయనిక ఎరువుల్ని వేసి, అలాగే దానిపైన అనేక రకాలైనటువంటి పురుగు మందులు, తెగుళ్ళు మందులు ఇవన్నీ కూడా పిచికారీ చేసి వాటి ఒరిజినాలిటీని మనం పోగొట్టేసి కేవలం వస్తాయంతే, ఉన్నాయంటే ఉన్నాయన్నట్టు ఉంటాయి మన మార్కెట్లో కొనేటటువంటి కూరగాయలు కావచ్చు, ఇవన్నీ కూడా అటువంటి వాటిని మనము తప్పనిసరి అన్నీ తినడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఉండేటటువంటి రోజుల్లో వీలైనంత వరకు ఎవరికైనా అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఏం చేసుకోవాలి అంటే, వీలైనంత వరకు వాటన్నిటినీ కూడా మనం ఏదైనా సొంతంగా పండించుకునే ఏర్పాటే చేసుకోవాలి. సొంతంగా పండించే ఏర్పాటు చేసుకోవడం కంటే గొప్ప మేలైనటువంటి విధానం ఏమీ కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేటువంటి కూరగాయలన్నీ కూడా వీలైనంత వరకు ఈ పురుగు మందులు లేకపోతే తెగుళ్ళ మందుల బారిన పడి వస్తూ ఉంటాయి.
ఎందుకంటే ఒకసారి మందు కొట్టిన తర్వాత దాని తాలూకు అవశేషాలు చాలా రోజుల పాటు ఆ కాయలపైన కానీ ఆకులపైన కానీ వీటన్నిటిపైన ఉంటాయి. ఈ కూరగాయలు వేసేటప్పుడు ఏమవుతుంది, ఇమీడియట్గా మనకి 2 రోజులు 3 రోజుల్లోనూ మళ్ళీ ఒక కోతకు వస్తూ ఉండాలి. అంటే ఏంటి, 3 రోజుల క్రితం మందు కొట్టిన తర్వాత వాటిని అన్నిటిని కూడా మళ్ళీ మార్కెట్కి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి, బిజినెస్ అది. మరి 3 రోజుల్లో కోత జరగకపోతే కాయలు ముదిరిపోవడం జరుగుతుంది, తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. సో ఇలా 3 రోజులకి ఒక కోత ఉంది కాబట్టి మనం మందు కొట్టలేదు అని అంటే అక్కడ వచ్చేటువంటి కీటకాల వల్ల జరిగేటటువంటి నష్టం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు ఏం చేస్తుంటారంటే మందులు కొడుతూ ఉంటారు. ఈ మందులన్నీ కూడా ఏమవుతుంటాయి, వాటి తాలూకు అవశేషాలన్నీ కూడా ఈ కూరగాయల పైన ఉంటూ ఉంటాయి. మనం మార్కెట్ నుంచి కొనుక్కొని తెచ్చి ఉపయోగిస్తాం. చాలామంది ఇప్పుడు రోజుల్లో ఏం చేస్తున్నారంటే కరోనా వచ్చిన తర్వాత వాటిని బాగా శుభ్రం చేసుకుని ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. అది చాలా వరకు మంచి పద్ధతి. ఒకవేళ లేనట్లయితే ఏం చేయాలి, మనం ఉప్పు ద్రావణంలో దాంట్లో కనీసం 15-20 నిమిషాల పాటు వాటిని నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడిగేసి వాడుకోవడం అనేది చాలా వరకు మంచిది. దానివల్ల ఏమవుతుంది, ఈ పురుగు మందుల తాలూకు అవశేషాలు కనుక ఏవైనా ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా ఆ ఉప్పు ద్రావణంలో చాలా వరకు పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే మాత్రం ఈ పురుగు మందుల అవశేషాలు మన శరీరంలో చేరతాయి. వాటి తాలూకు నిల్వలు అలా పెరుగుతూ ఉంటాయి. ఇమీడియట్గా వెంటనే ఏమైనా నష్టం ఉండదు, కానీ ఆ నిల్వల శాతం ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఫైనల్గా అవి అనేక రకాలైనటువంటి రోగాల బారిన మనల్ని పడేస్తాయి. చివరికి క్యాన్సర్ కారకాలు కూడా అవుతూ ఉంటాయి. కాబట్టి కూరగాయలు రెగ్యులర్గా మనం ఉపయోగించేటటువంటివి కాబట్టి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. తప్పనిసరిగా మన ఫామ్లో మనం పండించినటువంటి కూరగాయలు వాడడం అంత ఉత్తమమైనటువంటి పరిస్థితి ఈ రోజుల్లో అయితే మరొకటైతే లేదు. కొన్ని ప్రదేశాల్లో మరి అపార్ట్మెంట్స్లో ఉండేటువంటి వాళ్ళు ఇలాంటి తప్పనిసరిగా మార్కెట్కి వెళ్ళి కొనాల్సినటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే ఉప్పు ద్రావణాన్ని తీసుకొని మార్కెట్ నుంచి మనం కూరగాయలు తెచ్చుకున్న వెంటనే ఉప్పు ద్రావణంలో కొంతసేపు వరకు బాగా నానబెట్టి వాటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత మాత్రమే ఉపయోగించడం ద్వారా చాలా ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. సో అదే మనం ఈ సేంద్రియ ఆ విషయాన్ని ఎలా పక్కన పెడితే సేంద్రియ పద్ధతిలో పెంచినటువంటి కూరగాయల్లో ఈ ప్రాబ్లం ఏముండదు. వాళ్ళు ఒరిజినల్ వాటి తాలూకు టేస్ట్ ఉంటుంది, ఆ ఒరిజినల్ లక్షణాలను అవి కలిగి ఉంటాయి. అవి తినడానికి కూడా టేస్టీగా అనిపిస్తూ ఉంటాయి. ఆ తేడాను మనం ఈజీగా గమనించవచ్చు. అవకాశం ఉండేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ ఎవరి కూరగాయలను వాళ్ళు పండించుకోవడం కంటే ఈ రోజుల్లో అత్యుత్తమమైనటువంటి పద్ధతి అయితే మరొకటి లేదని అయితే మాత్రం మనం క్లియర్గా చెప్పొచ్చు. ఓకే, ఏమన్నా కామెంట్స్ ఏమైనా ఉన్నాయా ఈరోజు? నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటాయి, కొంచెం నిల్వ సామర్థ్యం కూడా వాటికి బాగా పెరుగుతుందండి. ఓకే, సో చాలా కామెంట్స్ ఉన్నట్టున్నాయి, ఇవి నేను చూడట్లేదు. ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి క్లారిఫై చేయడానికి చూస్తాను. హాయ్ రిన్నా, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. సాయి లెంక, గుడ్ ఈవినింగ్. అఖిలేశ్వరి గారు, వావ్. చందు దస్టి వీరేంద్ర, హాయ్ సార్. విఎన్ రావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. ప్రియా, జానకి అండ్ ఎస్వి నారాయణ, అందరూ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా, సుప్రజ, నాగ సందీప్, గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా. అంతా అయిపోయిన తర్వాత చెప్తున్నాను, ఎందుకంటే మనకి అది ఇంపార్టెంట్ కాబట్టి. ఆ టైంలో అన్నీ చెప్పుకుంటూ ఉంటే టైం అయిపోతుంది, తర్వాత అంతా తీరుబడిగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి లాస్ట్లో నేను చెప్తున్నాను. ఇది మనం వేసుకోండి. అంటే క్యూబిక్ మీటర్కి మేము చెప్పింది ఏంటంటే అక్కడ ఎస్ఎస్పి మనం వేసుకోవాల్సింది, ఒక క్యూబిక్ మీటర్కి మనం వేసుకోవాల్సింది 5 కిలోల చొప్పున మనం ఉపయోగించాలని లిఖిత, అలా అనమాట. దాన్ని బట్టి మనం డోసేజ్ అనేది వేసుకోవాలి, ఒక క్యూబిక్ మీటర్కి అంతంత వేసుకోవాలి. ఓకే అందరికీ. వెంకటరాజు, అనంత, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయేమో ఒకసారి నేను చూస్తాను. ఎస్ఎస్పి వేయాలి రామలక్ష్మి గారు, ఎస్ఎస్పి వేయడం వల్ల ఉపయోగం అనేది ఉంటుంది. 3 అడుగులు లోతు ఉండాలి. హీప్ మెథడ్, పిట్ మెథడ్ అండ్ కవర్డ్ పిట్ మెథడ్, ఇవి ఇంపార్టెంట్, జనరల్గా మనకి అందరికీ కూడా ఉపయోగపడేటువంటివి. అది పరిస్థితి. తర్వాత ఇది మీరు ఊరికే ఇదైపోవద్దు, కేజీలు బస్తాలు అయిపోవద్దు. ఒక క్యూబిక్ మీటర్ ఉండేటటువంటి విస్తీర్ణంలో, అంటే అందులో ఉండేటువంటి దానికి 5 కిలోల ఎస్ఎస్పి వేసుకోవాలి. ఇంకా బస్తాలు గొడవలన్నీ పక్కన పెట్టండి దయచేసి. ఒక క్యూబిక్ మీటర్కి 5 కిలోలు వాడాలి, అంతకన్నా ఇంక ఎక్కువ అవసరం లేదు. దాన్ని బట్టి మనం ఉపయోగించుకుంటూ ఉండాలి. ఓకే, ఇంక బస్తాలన్నీ రకరకాలుగా ఉంటాయి. ధాన్యం బస్తాలు అయితే 75 కిలోలు ఉంటాయి, మన ఎరువుల బస్తాలు అయితే 50 కిలోలు ఉంటాయి.
కొన్ని రకాలైనటువంటి ఎరువుల బస్తాలు 10 కిలోలే ఉంటాయి, కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ అయితే 5 కిలోలు ఉంటాయి. కాబట్టి అనేక రకాల్లో ఉంటాయి, అదంతా కాదు. అందువల్ల బస్తా లెక్కలు మనకి ఎక్కడ కూడా చెప్పరు, ఎన్ని కిలోలు అనేది మనకు చెప్తూ ఉంటారు. ఎందుకంటే అనేక రకాలు ఉంటాయి అన్నమాట. ఫార్ములేషన్ బట్టి ఒక్కొక్క రకమైనటువంటి కిలోలు, కొన్ని 5 కిలోలు ఉంటాయి, కొన్ని 10 కిలోలు ఉంటాయి, కొన్ని 25 కిలోలు ఉంటాయి, కొన్ని ఏమో 50 కిలోలు ఉంటాయి కదా. మామూలుగా ఉండేటువంటివేమో 75 కిలోలు, రైస్ బస్తాలు అయితే 75 కిలోలు ఉంటాయి. ఇలాగ రకరకాలు ఉంటాయి. అందువల్ల మనకి బస్తాల లెక్కలు అయితే మనకి చెప్పరు. కానీ ఒక క్యూబిక్ మీటర్లో ఉండేటువంటి సేంద్రియ వ్యర్థ పదార్థాలకి 5 కిలోల చొప్పున మనం ఎస్ఎస్పిని మనం అందించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఓకే, అంతంత వేసుకునే అవసరం లేదు, మరి అంత డోసులు అవసరం లేదు. కేవలం మనకి ఏదైతే ఉందో అంత మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. పశువుల మలమూత్రాల్లో ఉండేటువంటి పోషకాలు ఏముండవు, అవన్నీ చివికిన తర్వాత మాత్రమే మనకు అందుబాటులో వచ్చేటటువంటి పద్ధతిలోకి మారుతాయి తప్ప నేరుగా ఉపయోగిస్తే చాలా మనకి నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైతే మలమూత్రాలు వీటికి సంబంధించినటువంటి pH విలువలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా నేరుగా మనకి మేలు చేసే విధంగా ఉండవు. నేరుగా మనం మొక్కలకు వేసేయడానికి లేదు. పశువుల మూత్రాన్ని తీసుకెళ్ళి మొక్కలకి వేసేస్తే అందుతాయి కదా అని అంటే కుదరదు. దాంట్లో అన్నీ ఉంటాయి, పోషకాలు అన్నీ ఉంటాయి. కాకపోతే అవన్నీ చివికిన తర్వాత మాత్రమే, ఏదైతే ఇప్పుడు పేడ కావచ్చు లేకపోతే ఈ వ్యర్థ పదార్థాలు కావచ్చు, ఇవన్నీ కూడా చివికిపోతాయి. చివికేటటువంటి ప్రక్రియలో మనకి ఏం జరుగుతుంది, అక్కడ అనేక సూక్ష్మజీవులన్నీ ఉంటాయి. అవన్నీ కూడా దాన్ని అనేక రకాలైనటువంటి ఎంజైములను విడుదల చేస్తాయి, అనేక రకాల ఆమ్లాలను విడుదల చేస్తాయి. ఇవన్నిటితోనూ ఎన్రిచ్ అవుతుంది సేంద్రీయ పదార్థం ఫైనల్గా. కాబట్టి దానిలో ఉండేటువంటి పోషకాలు వేరు. ఇండివిజువల్గా ఒకటి పేడలో ఉండేటువంటి పోషకాలు, పేడ లేకపోతే వాటి యూరిన్లో ఉండేటువంటి పోషకాలు, ఇవన్నీ కూడా మొక్కలకి అంత ఉపయోగపడేటువంటివి కాదు. అవన్నిటినీ కలిపి కుళ్ళబెట్టిన తర్వాత మాత్రమే మనకి అది బాగా ఉపయోగపడతాయి. దయచేసి అది గ్రహించండి, కుళ్ళబెట్టాలి బాగా. ఓకే, రైట్, బాగానే ఉంది, బాగానే డిస్కషన్ అంతా కూడా చేస్తున్నారు. ఈ ఎన్పీకేతో పాటుగా మిగిలినటువంటి పోషకాలు ఉంటాయి, కానీ అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే బాగా తక్కువ మోతాదుల్లో ఉంటాయి. కాకపోతే ఏంటి, సేంద్రీయ పదార్థం ఏం చేస్తుందంటే ఎప్పుడూ కూడా అక్కడ ఉండేటువంటి చర్యలన్నీ కూడా సక్రమంగా జరిగేలాగా చేస్తుంది. హ్యూమస్ గురించి మనం చదువుకున్నాం కదా. సో ఈ హ్యూమస్ మనకి ఏం చేస్తుంది, నేలలో ఉండేటువంటి చర్యలన్నీ కూడా ఒక పెద్ద మనిషి పాత్ర, ఒక మర్యాద రామన్న పాత్ర లాంటిది పోషిస్తుంది హ్యూమస్ అనేది. ఎప్పుడైతే ఈ హ్యూమస్ అనేటువంటిది ఎక్కువగా అందుబాటులో ఉంటుందో అన్నీ, ఎక్కడ ఏ యాక్టివిటీ జరగాలి, ఏం జరగాలి, నేలలో అన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టుగా చేస్తుంది హ్యూమస్ అనేది. సో ఈ హ్యూమస్ అనేది కావాలి అని అంటే మనం చివకబెట్టాలి, బాగా చివికేలాగా చేయాలి. చివికిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మనం వేసినప్పుడు హ్యూమస్ ఏం చేస్తుందంటే ఎన్ని పోషకాలకు అవసరమవుతాయో అవసరాన్ని బట్టి ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఏం చేయాలి అంతా కూడా ఒక పెద్ద మనిషి తరహాగా నేల లోపల ఉండి యాక్ట్ చేస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. దానికోసం మనం గెత్తాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. పోషకాల వరకు అయితే మనం రసాయన ఎరువులు వేసుకోవచ్చు, దానికేమి కాదు. మరి ఆ రసాయన ఎరువులు వద్దనే కదా మనం ఇప్పుడు చెప్తున్నాం. కాబట్టి నేల దాని తాలూకు భౌతికమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మెరుగుపడాలి. సో భౌతికమైనటువంటి పరిస్థితులన్నీ మురుగునీరు పోయే సామర్థ్యం దానికి ఉండాలి, ఇంకా నీరు నిలబెట్టుకునేటువంటి సామర్థ్యం ఉండాలి. అలా అని చెప్పి అనేక పోషకాలను అందించేటువంటి కెపాసిటీ కావాలి, బఫరింగ్ కెపాసిటీ అంటాం కదా. సో ఇలాంటివన్నీ సామర్థ్యాలు దానికి కావాలి అని అంటే మనకి తప్పనిసరిగా బాగా చివికినటువంటి పశువుల ఎరువుని మనం ఉపయోగించినప్పుడు అది ఫైనల్గా దానిలో ఉండేటువంటి హ్యూమస్ ఈ పెద్ద మనిషి పాత్ర పోషించి మొక్కకు అన్ని పోషకాలు సక్రమంగా అందేలాగా చేస్తుంది. అది మనకి ఇక్కడ ఉండేటువంటిది. ఓకే, తర్వాత అన్ని రకాల లోపాలు ఉంటాయండి. జింక్ లోపం ఒకటే కాదు, జింక్ లోపాలు అన్ని ఏరియాల్లోనూ ఉండదు. జింక్ లోపం అనేది కొన్ని ఏరియాల్లోనే ఉంటుంది. ఉన్నటువంటి ఏరియాల్లో ఆ లోపాన్ని మనం సవరించుకుంటూ ఉండాలి. సాధారణంగా లోపాన్ని మనం సవరించుకుంటూ ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ సాయిల్స్లో మనం చూసినప్పుడు ఏంటంటే అత్యధిక మోతాదులో ఉన్నటువంటి, అంటే ఎక్కువ అవసరమైన దానికంటే ఎక్కువగా భాస్వరం ఉందని తేల్చారు. మనకు ఉండేటువంటి నేలల్లో దానికంటే కూడా అవసరమైన దానికంటే కూడా ఎక్కువ మోతాదు. ఎందుకంటే మన రైతులందరూ కూడా సాధారణంగా డిఏపి వాడుతుంటారు. ఈ డిఏపి కనీసం ఒక బస్తా అయినా వేయాలి అనేది ఒక సెంటిమెంట్. పొలాల్లో మనకి ఎరువులు వేసేటప్పుడు కనీసం ఒక డిఏపి బస్తా వేస్తే ఆ మొక్కలు మంచి నవనవలాడుతూ నల్లగా పెరుగుతాయి అనేది ఒక సెంటిమెంట్గా ఉంటుంది రైతులకి ఎప్పుడు కూడా. సో డిఏపిలో ఉండే మనకు తెలుసు కదా, నత్రజని ఉంటుంది, భాస్వరం ఉంటుంది. సో ఆ విధంగా వేసేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా కావాలని ప్రత్యేకంగా వేసేటప్పుడు మామూలుగా వేసేటటువంటి ఎస్ఎస్పి వేస్తూ ఉంటారు.
దాంతో పాటుగా మనకి వేసేటువంటి ఎరువుల్లో డిఏపి కూడా ఒకటి, కనీసం ఒక బస్తా అయినా సరే వేస్తే కానీ ఆ రైతులకి ప్రశాంతంగా అయితే ఉండదు. కాబట్టి ఆ విధంగా వేస్తూ ఉంటారు. అలాగ మనకి ఏమైందంటే భాస్వరం అనేటువంటిది ఎక్కువగా నేలలో నిల్వ ఉండిపోయినటువంటి పోషకంగా మనం చెప్పుకోవచ్చు. ఇతర పోషక లోపాలన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మైనర్ అని అనుకుంటున్నామో ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయ్యేటప్పటికి అవే మేజర్ పోషక లోపాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, అంటే ఇంకంత అవసరం లేదండి. అంటే ఇక్కడ అవసరాన్ని బట్టి మనం చదువుకోవడం మంచిది. స్టాటిస్టిక్స్ అవన్నీ కూడా మనం చూసినప్పుడు జిల్లాల వారీగా మీరు జింక్ లోపం కానీ భాస్వరం ఎన్ని రకాల మనకి పోషకాలు ఉన్నాయి. సో ఇన్ని పోషకాలు ఇన్ని జిల్లాల్లోనూ ఎంతెంత పర్సంటేజ్లో అవన్నీ కూడా అంతవరకు అవసరం లేదు. మనకి ఎంతవరకు ఉందో అంతవరకు మీరు చదవండి. స్టాటిస్టిక్స్ అవన్నీ చూస్తే అసలు మనం ఏ పరీక్ష కూడా మనం రాయలేము. ఓకే, యూరియా సాధారణంగా 50 కిలోలు ఉంటుంది. వినయ్, అదేనండి చెప్పాం కదా, ఎదిగే దశలో కూడా మనకి ఏం చెప్తున్నారు, ఈ ప్రకృతి వ్యవసాయము సేంద్రీయ వ్యవసాయాల్లో మనం చూసినప్పుడు ఏంటంటే ఇంక అందులో మనం ఏం వేయడానికి లేదు. సో అది ఆ దశల్లో మనకి అందుబాటులో ఉండడానికి ఎలాంటి సేంద్రీయ ఎరువులు అంటే ఎలాంటి రసాయనిక ఎరువులు మనం ఉపయోగించడానికి అవకాశం లేదు వినయ్ గారు. సో రసాయనిక ఎరువులు అంటే దానికి అవసరం ఉంటుంది, మనకు తెలుస్తుంది కదా, మనం చదువుకుంటున్నాం కాబట్టి మనకి తెలుస్తుంది ఏంటి, ఈ ఎదిగే దశలో దీనికి మొదటి విడతలో ఇన్ని కిలోల నత్రజని అందించాలని మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం ఇవన్నీ చేసేటప్పుడు ఏమవుతుందంటే దాంట్లో థియరీ వేరు, కంప్లీట్గా దాంట్లో ఉండేటటువంటి థియరీ వేరు. ఎప్పుడైతే మనం రసాయనిక ఎరువులు అనేవి పక్కన పెట్టేస్తామో పోషకాల లభ్యత చాలా వరకు తక్కువగానే ఉంటుంది వాటికి. కాకపోతే దాన్ని ఎలాగ సప్లిమెంట్ చేస్తూ ఉంటారు అంటే ఈ పంచగవ్య అనేటువంటి కషాయాల ద్వారా, లేకపోతే కొన్ని రకాలైనటువంటి ఇతర కషాయాలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటి ద్వారా కూడా వాటిని సప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వాటి ద్వారా ఏమొస్తుంది అని అంటే దాంట్లో కొన్ని కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు అనేటువంటి ఉంటాయి. ఈ సూక్ష్మజీవులన్నీ కూడా నేలలోకి వెళ్ళిన తర్వాత అక్కడ రకరకాలైనటువంటి యాక్టివిటీస్ చేయడం ద్వారా దానికి అందించాల్సినటువంటి పోషకాలను అవి అందిస్తూ ఉంటాయి అనేటువంటిది అక్కడ చెప్పేటటువంటి థియరీ అనమాట. ఓకే, ఏ ఎరువులైనా సరే ఏదైనా ఏ సేంద్రియ ఎరువైనా సరే చివకకు ముందు మనం వేయడానికి లేదు. బాగా చివికిన తర్వాత మాత్రమే మనం సేంద్రియ ఎరువుల్ని మొక్కలకి అందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది బాగా చివికిందా లేదా అనేది మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి తెలుసా, వీలైనంత వరకు ఒకసారి మధ్యలో ఎక్కడైతే ఆ గుట్ట కానీ కుప్ప కానీ ఏదైతే ఉందో దాని మధ్యలో మనం చేయి పెట్టి చూడాలి. ఒక జనరల్ అనమాట, మామూలుగా రైతు స్థాయిలో ఇలాగ తెలుసుకునేటువంటి విధానం. ఎప్పుడైతే కనుక అందులో ఉండేటటువంటి మన వేసినటువంటి వ్యర్థ పదార్థాలు ఇవన్నీ కూడా మనం లోపల చెయ్యి పెట్టి చూసినప్పుడు ఎక్కువ వేడిగా అనిపిస్తుందో మనకి, టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల ఎక్కువగా ఉంటుంది అక్కడ అనేక రకాలైనటువంటి చర్యలు జరుగుతూ ఉంటాయి. నేలలో అనేక రకాలైనటువంటి చర్యలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ సూక్ష్మజీవులు దాంట్లో ఉండేటువంటి సూక్ష్మజీవులు వాటి మధ్య ఉండేటువంటి ఆ చర్యలు రియాక్షన్స్ ఎక్కువగా జరగడం వల్ల ఏమవుతుందంటే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిందో ఆటోమేటిక్గా అక్కడ ఉండేటువంటి వాతావరణం దానికి సంబంధించినటువంటి ఉష్ణోగ్రతలు ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఎప్పుడైనా ఈ మధ్యలో బాగా చివకలేనటువంటి పరిస్థితిలో మనం కనుక అలా మధ్యలో చేయి పెట్టి చూస్తే చాలా ఉష్ణోగ్రత టెంపరేచర్ చాలా ఎక్కువ మనకు కనిపిస్తుంది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటి, ఓహో ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అంటే ఇంకా చివికే ప్రాసెస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదని. సో ఎప్పుడు బాగా చివికిపోయిన తర్వాత మనం లోపల చేయి పెట్టి చూసినప్పటికీ కూడా పెద్దగా మనకేమీ ఆ వేడి తగలదు మనకి. సో అప్పుడు మనం దాన్ని గ్రహించవచ్చు ఏంటి, ఓకే ఇదంతా కూడా కంప్లీట్గా చివికిపోయినటువంటి సేంద్రీయ పదార్థంగా మారిపోయింది ఇది అని మనం గ్రహించవచ్చు. అలా కాకుండా బాగా వేడిగా ఉన్నప్పుడే మనం తీసుకెళ్ళి మొక్కల చుట్టూ వేసామనుకోండి, మొక్కలకి చాలా వరకు హానికరంగా ఉంటుంది. దాంతోపాటు ఏం జరుగుతుందంటే కొన్ని రకాలైనటువంటి కీటకాలు వచ్చి దానిపైన అటాక్ చేసేటువంటి ఉద్దేశం కూడా ఉంటుంది. తెలుసుకున్నాం కదా, మనకు ఒక బిట్స్ ఉంటాయి, బాగా చివకని సేంద్రియ ఎరువుల్ని వేయడం వల్ల ఎక్కువగా వ్యాపించేటటువంటి కీటకాలు ఏమిటి అనేది కొన్ని బిట్స్ ఉన్నాయి మనకి.
ఇప్పుడు ఈ పండ్ల తోటల్లోనూ ఇలాంటి వాటిల్లో మనం ఎరువులు వేసేటప్పుడు చివకలేనటువంటి సేంద్రీయ పదార్థాన్ని కనుక మనం వేస్తే కొన్ని రకాలైనటువంటి టెర్మైట్స్ అంటే చెదపురుగులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఆశించేటువంటి అవకాశాలు ఉంటాయి. అందువల్ల బాగా చివికిన తర్వాత మాత్రమే ఎరువుని తెచ్చి వేసుకోవాల్సినటువంటి ఆ పరిస్థితి ఉంటుంది. అది చివికిందా లేదా అని తెలుసుకోవడానికి ఇది ఒక జస్ట్ ఒక రైతువారీ పద్ధతి చేయబట్టి చూసినప్పుడు దాని వెనక ఉండే సైన్స్ ఏంటి అంటే దాంట్లో అనేక సూక్ష్మజీవులు దాన్ని చివికేలాగా చేస్తూ ఉంటాయి, అనేక ఆమ్లాలను రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో వాటి తాలూకు యాక్టివిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి తాలూకు శ్వాసక్రియ బాగా జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో శ్వాసక్రియ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ అక్కడ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదలవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా అక్కడ టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఆ విపరీతమైనటువంటి వేడి పుడుతుంది అప్పుడు అలాంటి టైంలో. సో అటువంటి వేడి పుట్టిన టైంలోనే మనం తీసుకెళ్ళి మొక్కలకు వేస్తే మొక్కలకి హానికరం అవుతుంది. దాంతోపాటుగా అనేక కీటకాలు వచ్చేటువంటి బెడద కూడా ఉంటుంది. కాబట్టి అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఏమైనా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఈ పచ్చిరొట్ట ఎరువులు అనేవి ఎప్పుడు కూడా 15-30 రోజుల ముందు లేకపోతే 20-25 రోజుల ముందుగానే మనం నేలలో కలిగి దున్నడం వల్ల కూడా నేల యొక్క భౌతిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతూ ఉంటుంది. ఓకే, చివికినటువంటి దాన్ని తీసుకొచ్చి మనం నేలలో వాడాలండి. బాగా చివికినటువంటి సేంద్రీయ పదార్థాన్ని మాత్రమే మనం నేలలో వేసుకోవాలి. నేలలో వేసేటప్పటికే దాని తాలూకు ఆ చివికే ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయిపోవాలి. కంప్లీట్ అయిపోయిన దాన్ని తీసుకొచ్చి మనం వేయాలి. మన నేలలో వేసి మళ్ళీ దీన్ని ఇక్కడ చివికేలాగా చేద్దామనేది మనం ప్రయోగాలు చేయకూడదు. అందువల్ల ఏంటంటే బాగా మంచి సరైనటువంటి గెత్తాన్ని ఉపయోగించాలి. ఎలా పెడితే అలా గెత్తాన్ని ఒక 10 రోజుల క్రితంలో వేసినటువంటి దాన్ని తీసుకొచ్చి 10 రోజులు 5 రోజులు లేటెస్ట్గా పశువులు నుంచి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాల నుంచి చేసిన ఆ గెత్తాన్ని తీసుకొచ్చి మన పొలాల్లో వేసుకుంటే మనం ఏం చేయాలంటే వీలైనంత వరకు అది బాగా చివికిన తర్వాత మాత్రమే మనం ఉపయోగించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాంటి గెత్తాన్ని ఉపయోగించుకుంటూ ఉండాలి. చెదపురుగులు, నుల్లి పురుగులు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఓకే, ఇది సంగతి. కాబట్టి అంటే ఇదంతా మనం ఏంటంటే మన గూగుల్ మీట్లో ఇదంతా డీటెయిల్గా అక్కడ చెప్పుకోని అవసరం లేదు. దీనిలో ఇంకొక ఉద్దేశం కూడా ఏంటంటే ఇప్పుడు ఈ క్లాసులన్నీ కూడా అగ్రిసెట్ గురు ఫేస్బుక్ పేజ్లో ఉండేటువంటి క్లాసులు మ్యాక్సిమం చాలా రైతులు కూడా వింటూ ఉంటారు. కొంచెం వాళ్ళకి కూడా అవగాహన కల్పించడం మన ఉద్దేశం. కాబట్టి మనకి లెక్చర్ విన్నట్టుగా ఉంటుంది, దాంతోపాటుగా వాళ్ళకి కూడా ఒక బేసిక్ ఐడియాని మనం కల్పించడం కూడా మన ఉద్దేశం. కాబట్టి ఈ విధంగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా అటువంటిదే. ఈ కోర్స్ అంతా కూడా అటువంటి వాటికి సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా రెగ్యులర్గా దీంట్లో మనం అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి వినేయండి, లైవ్లోనే వింటే ఉంటుంది. తర్వాత మళ్ళీ మనకి ఏమవుతుందంటే చిరాకు వచ్చేస్తుంది, బద్ధకం వచ్చేస్తుంది. మళ్ళీ ఒక గంట సేపు మళ్ళీ క్లాస్ ఎవరు వింటారులే అనేటువంటి ఒక రకమైనటువంటి బద్ధకం కనుక మనకు వచ్చింది అనుకోండి, ఇంకా మళ్ళీ మనం ఈ క్లాస్ని వినలేం. అర్థమవుతుందా? కాబట్టి వీలైనంత వరకు లైవ్లోనే వచ్చి వినడానికి ప్రయత్నం చేయండి. దీని మీద కూడా ఒక ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంటుంది. మన మామూలే షెడ్యూల్ మామూలే. ఇందులో ఎలాగో లెక్చర్స్ అవుతూ ఉంటాయి కదా, కొన్ని లెక్చర్స్ అయిన తర్వాత దీనిలో కూడా ఒక టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మరి పాఠం వినలేదనుకోండి, మీరు ఆ టెస్ట్లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేరు. అందువల్ల ఈ క్లాసులు లైవ్ క్లాసులు ఏదైతే ఉంటాయో అందరూ వింటారు. మనం ఒక్కరే వినాలి అని ఎప్పుడూ అనుకోవద్దు. లైవ్ క్లాసులు కాబట్టి ఎప్పుడైనా అందరూ వినేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి విననీయండి. ఎంతమంది వింటే మంచిది, ఎంతమందికైనా ఉపయోగపడితే అంతకన్నా మనకు కావాల్సింది ఏముంది. ఓకే, రెస్ట్రిక్టెడ్గా ఒక దీంట్లోనే పెట్టుకుని చెప్పుకునే క్లాసులు ఎలాగో చెప్పుకుంటున్నాం. దాంతోపాటు ఇవన్నీ ఓపెన్గా అందరూ వినేటువంటి క్లాసులు. అనేక మంది రైతులు కూడా ఈ క్లాసుల్ని మనకి వింటూ ఉంటారు. కాబట్టి వాళ్ళని కూడా విననీయండి, కొంత విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందుకు ఇలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మన లెక్క ప్రకారం ఆల్రెడీ 1 అవర్ అయిపోయింది. అది సంగతి. మీరు కూడా లైవ్లో వినడానికి ప్రయత్నించండి. లైవ్లో ఒక గంట సేపు మాట్లాడడం అంత సులువైనటువంటి విషయం అయితే కాదు. తప్పులు గట్ట ఏం లేకుండా వీలైనంత పెర్ఫార్మెన్స్ మనం జాగ్రత్తగా చూసుకుని ఒక లెక్చర్ లైవ్లో చెప్పడం అనేది అంత సులువైనటువంటి విధానం అయితే పద్ధతి అయితే మాత్రం కాదు. కాబట్టి ఆ కష్టాన్ని మీరు గుర్తించి కొంతవరకు అటెండ్ అయితే మంచిది. ఎక్కువ మంది రావాలి. మరి ఇప్పుడు ఇందులోనే ఒక ఎగ్జామ్ రేపు పెడతామన్నాం అనుకోండి, మరి ఏ విధంగా మీరు పెర్ఫామ్ చేయగలుగుతారు? మళ్ళీ అంతా వినడానికి ప్రయత్నం చేస్తాం, అప్పుడేమో ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సో లైవ్ క్లాస్ కంపల్సరీగా ఒక గంట సేపు ఉంటుంది అనేది ఒకసారి అర్థం చేసుకోండి. ఎవరైతే మన బ్యాచ్లో ఉన్నారో వాళ్ళందరికీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం. కాబట్టి మీరు ఈ క్లాసులు వినకపోతే ఎగ్జామ్ ఎలా రాయగలుగుతూ ఉంటారు?
ఈ మొదటి 2-3 లెక్చర్లు ఇలాగ ఉంటాయి. తర్వాత ఉండేవన్నీ కూడా ఫిగర్సే ఉంటాయి. అన్నీ కూడా వాటన్నిటిని మనం తెలుసుకోవాలి అంటే కొంచెం మనకి బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది అవసరం. దీంట్లో చాలా ఎక్కువ బిట్స్ వచ్చే పరిస్థితులు ఎక్కువగా దీంట్లో ఉన్నాయి. అగ్రిసెట్లో ఎక్కువ బిట్లు దీంట్లో నుంచి రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ క్లాసులన్నీ వినండి. దయచేసి ఎవరైతే ఉన్నారో మిగిలిన వాళ్ళందరికీ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి. క్లాసులు ఎక్కువ వినండి, అప్పుడు మీరు ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. సో ప్యారలల్గా ఇది చెప్పుకుంటున్నాం, మార్నింగ్ క్లాసులు మార్నింగ్ అవుతున్నాయి, ఈవినింగ్ క్లాసులన్నీ కూడా ఇలాగ జరుగుతున్నాయి. ఇది అందరికీ ఉపయోగపడేటువంటి క్లాసులు, మనమే వినాలనేటువంటి ఒక దీంట్లో మనకి ఎప్పుడు ఉండొద్దు. వీలైన అంతమందికి వినాలనుకున్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఓకే రైట్, సరే అయితే అవునండి. ఓకే ఓకే, సో అందరూ వస్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఈరోజు సండే కాబట్టి గ్రాండ్ టెస్ట్ పెట్టాను. ఒకటి జనరల్ గ్రాండ్ టెస్ట్, సింపుల్గా ఉండే ఒక గ్రాండ్ టెస్ట్ తీసుకొని మీకు కండక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మనం సబ్జెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయో అప్పుడు వరుసగా ఒక 10 నుంచి 15 వరకు గ్రాండ్ టెస్ట్లు రాస్తే ఉపయోగం ఉంటుంది. అంతే తప్ప సబ్జెక్ట్ మనం కంప్లీట్ చేసుకోకుండా ఒకసారి దాన్ని అంతా చదవకుండా ఊరికే గ్రాండ్ టెస్ట్ రాయడం అనే దానివల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. అది బాగా గుర్తించండి దయచేసి. సబ్జెక్ట్స్ అన్నీ మనం కంప్లీట్ చేసుకోవాలి 1 by 1. ఇప్పుడు చూడండి 6-7 సబ్జెక్టులు ఎంతో కంప్లీట్ చేసుకున్నట్టున్నాం. సో ఇవన్నిట్లోనూ మళ్ళీ ఏదైనా మనం అడిగితే మనం ఈజీగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మనం దీంట్లో దీని మీద మనకి గ్రిప్ ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. సో ఈరోజు ఎగ్జామ్ ఇచ్చాను, అది ఎలా ఉంటుంది, అన్ని కోర్సుల్లో ఉండేటువంటి బిట్స్ అన్నీ కూడా తీసి ఇవ్వడం జరిగింది. సో దాంట్లో కూడా ఏంటి, చాలా సింపుల్గా ఉండేటువంటి బిట్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. కొంత ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వడం కోసం అలా చేసాం. సో కోర్సులన్నీ అయిపోయిన తర్వాత వరుసగా గ్రాండ్ టెస్ట్లన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు కూడా ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసాం. రేపు మామూలుగానే యథావిధిగా మన ఎగ్జామినేషన్ నిన్న ప్రకటించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది, అది కంటిన్యూ చేసిన తర్వాత మిగిలినటువంటి పార్ట్లోకి మనం వెళ్ళిపోదాం. సో ఎంతవరకు అయితే నిన్న ఎక్స్టెన్షన్ క్లాసులు జరుగుతూ ఉన్నాయో, ఎంతవరకు అయితే కంప్లీట్ చేసుకున్నామో అంతవరకు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆ పార్ట్ అంతా కూడా డీటెయిల్గా కంప్లీట్గా చదవడానికి ప్రయత్నం చేయండి. దాని ఎగ్జామ్ రేపు ఉదయం ఉంటుంది. ఓకే, సరే ఫ్రెండ్స్, అయితే ఏం పర్వాలేదు. అంటే మీకు తెలియడం కోసం, మనం మిగతా సబ్జెక్ట్ కూడా మర్చిపోకూడదు కదా. ఇంకా మనం చదవలేనంత మాత్రాన సబ్జెక్ట్ అంతా కూడా వదిలేయలేం కదా. అందువల్ల ఇదంతా కూడా ఉన్నాయి అని మనం తెలుసుకోవడం కోసం మాత్రమే అవి. అందులో న్యూ సిలబస్ బిట్స్ కూడా కొన్ని యాడ్ చేయలేదు నేను. ఓకే, జస్ట్ మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం మాత్రమే ఎగ్జామ్ పెట్టాను. కాబట్టి ఇప్పటి నుంచి చదవండి. మనం చెప్పుకునేటువంటి సబ్జెక్టులు కాకుండా మీరు కూడా ఒక ప్లాన్ చేసుకుని, ఒక టైం టేబుల్ వేసుకుని చదవడం మొదలు పెట్టండి. అలా చదవడం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్లు అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తారనేటువంటి ఉద్దేశాలు పెట్టుకోకండి. తప్పనిసరిగా ఎంట్రన్స్ టెస్టులు అన్నీ కూడా జరుగుతాయి. కాకపోతే అనుకున్న టైం కంటే కొంచెం లేట్గా జరగవచ్చు, అంతే తప్ప ఎంట్రన్స్లు ఎప్పుడు కూడా క్యాన్సిల్ చేయడం అనేది జరగదు. అకాడమిక్ ఇయర్ లేట్ అవుతుంది, ఎప్పుడు కూడా ఆగస్టులో మొదలయ్యేది సెప్టెంబర్లో మొదలైంది అనుకోండి, ఏంటి మనకు నష్టం? ఈలోపు మనం ప్రిపేర్ అవ్వడం టైం ఉంటుంది కదా, వీలైనంత ఎక్కువ ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప మనం ఊరికే టైం అయిపోయింది ఏదో అయిపోయిందని ఊరికే టైం వేస్ట్ చేస్తుంటాం అంతే. మనం ఒక 2 నెలలు వెనక్కి వెళ్ళింది, ఆగస్టులో మొదలయ్యేటటువంటి అకాడమిక్ ఇయర్ సెప్టెంబర్లో మొదలైంది అనుకోండి, మనకేంటి నష్టం? కాబట్టి దానికి ఏం చేయాలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది కాబట్టి మనం చదువుకునే పనిలో మనం ఉండాలంతే. వీలైనంత వరకు ఎప్పుడు రెడీగా మనకి ఎగ్జామినేషన్ పెట్టారు అని అంటే ఇమీడియట్గా మనం అప్లై చేసి రాసినట్టు ఉండాలి. అంతే తప్ప దానికి ఎంత లేట్ అయితే అంత మంచిది అన్నట్టు, ఇంకా ఎక్కువ డీటెయిల్గా చదవడానికి మనకి అవకాశం ఉంటుంది. ఓకే, సో అవన్నీ ఇంకా పట్టించుకోకుండా చదువుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఇంకా అదన్నీ నేను చెప్పిందే అంతే కదా. ఎక్స్టెన్షన్ ఎగ్జామ్ అనేది రేపు ఉదయం ఉంటుంది మామూలుగా, అర్థమైందా? ఎగ్జామ్ మార్నింగ్ ఉంటుంది, ఇప్పుడు మామూలుగానే నైట్ 9కి ఉంటుంది కదా. సో అలా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అయిపోయింది కదా, 1 అవర్ అయిపోయింది కాబట్టి కాస్త రిలాక్స్ అవ్వండి, మళ్ళీ చదవడం మొదలు పెట్టండి. రెగ్యులర్గా మన ఎగ్జామినేషన్స్ మార్నింగ్ 9 o'clockకి రెగ్యులర్గా ఉంటాయి, వాటికి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్ కుమార్ అగ్రి అకాడమీ, సాలూర్, విజయనగరం నుండి నేను మీ విజయ్ కుమార్. మళ్ళీ రేపు ఇదే పేజ్లో ఇదే ఛానల్లో మళ్ళీ మనం ఇక్కడే కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.